అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాన్నగారు ఉన్నప్పుడు ఏదో ఒక భరోసా ఉంటుంది. నాన్న ఉన్నారు, ఇప్పుడు ఆ భరోసా అన్నది సడన్ గా మాయమైపోయినప్పుడు ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అయితే ప్రాబ్లం అనేది ఉండదు అని ఒక గట్టి నమ్మకం. ఇంత సడన్గా అయ్యేసరికి డెఫినెట్లీ దిల్ బి ప్రాబ్లమ్స్. బట్ నేను ఇది చాలా ఆయన పోయిన తర్వాత ఫీల్ అయింది ఒకటే ఉంటుంది. నేను గర్వంగా చెప్పుకోగలిగాను మా నాన్న దాసరి నారాయణరావు గారని. ఆయన చెప్పుకోలేకపోయాడు, నా కొడుకు దాసరి అరుణ్ అని ఒక్క స్టేజ్ మీద చెప్పుకోలేకపోయాడు. దట్ ఈస్ కొద్దిగా. బట్ దాసరి గారు అసలు సర్జరీ చేసుకోవాలి అన్న ఆ ఆలోచనే రాంగ్ అని ఇంట్లో మీ అందరు కూడా చాలామంది చెప్పారంట, నిజమేనండి? నేను చెప్పాను కదండి, నేను నా తప్పు చేసిందే ఫాలోఅప్ చేయలేదండి. నాదే తప్పు. పిల్లల విషయంలో నేను ఫెయిల్ అయ్యాను డౌట్ వచ్చింది. సో ఫెయిలర్ అయింది, వద్దు మనం కొద్ది దూరంగా ఉందాం అనుకున్నా. దెన్ ఆయనకేంటి, ఆయన ఆశయం అదే ఏంటి, ఎంతమందికి లైఫ్ ఇచ్చానే, నా సొంత కొడుకు ఇవ్వలేకపోతున్నానే అని. దాన్నన్నా మీరు గౌరవించలేకపోయారా? మనకి డౌట్ ఆయన చెప్పలేదండి ఇప్పుడు దాకా. ఎన్ని వాజలే ఈ మాట చెప్పలేదు అసలు. ఫస్ట్ టైం ఐఎమ్ ఓపెనింగ్ అప్. దట్ ఈస్ నాట్ హిస్ ఫెయిలియర్, దట్ ఈస్ మై ఫెయిలియర్. సరైనోడు సినిమా బోయపాటి సీను గారు నెగటివ్ రోల్ ఆది పినిశెట్టి వేసిన క్యారెక్టర్కి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని, అవునా? అది ఈ 9 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు? 9 ఏళ్ళుగా ఏంటంటే నేను ఒక సినిమా చేద్దామని ఇష్టం అండి ప్రొడక్షన్గా. తారక్ ప్రభు ఫిల్మ్స్ అని గురుగారు బ్యానర్ ఉంది, పాత ఫస్ట్ బ్యానర్. దాంట్లో ఒక సినిమా తీయాలని ఆశ నాకు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పకుండా మనం కలవాలి అని. పవర్ గారు ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు బట్ మీ దగ్గర కూర్చొని కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం వేరు, ఆయన లేనప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అంతకంటే ఇంక పేరు ఎవరికి ఉండదు. దాన్ని స్పాయిల్ చేయకుండా ఉంటే చాలని నా గట్టి నమ్మకం. మీ అమ్మగారు అంటే కొంచెం భయం అంట కదా మీకు, నాన్నగారితో పోలిస్తే? ఆవిడంటే అందరికి భయం అండి. భయం అంటే కాదు, మాకు పర్సనల్గా. షీ వాజ్ డైనమిక్ లేడీ. మీకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదండి? మీ ఒపీనియన్ ఏంటంటే నాన్నగారు పొలిటికల్ కెరియర్? నా ప్రకారం అదే పెద్ద కేసేం కాదండి. ఈ వుడ్ హ్యావ్ కమ్ అవుట్ క్లీన్ చిట్. బట్ ఇంకా ఆయనే లేరు, ఇంకా కేసు గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీలో మీకు ఎట్లుందో ఇండస్ట్రీలో అది పెద్ద వ్యాక్యూమ్. అది నాకు ఆయన వచ్చేవారని తెలుసు, కానీ దేని గురించి వచ్చేవారు తెలియదండి. సో ఎందుకు వచ్చింది ఆ సీరియస్నెస్? సో ఇప్పుడు నువ్వేం చేసావు, ఆయన అంత పెద్ద పేరుని నిలబెట్టలేవు అన్నారు. ఒప్పుకుంటున్నాను, నిలబెట్టలేదండి నేను. అదొక్కటే నా రీజన్. అదొక్కటి రీజన్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్ అండి. ఇలాంటి వార్తలు ఫ్యామిలీ గురించి పర్సనల్గా అటాక్స్ జరుగుతున్నప్పుడు దెబ్బలాట్లన్నీ జరగలేదండి. ఇది పర్సనల్గా చిన్న డిఫరెన్స్ నాకు. బట్ అవి ఉండిపోతున్నాయి అక్కడ. ఇది జరుగుతుంది 1 month కూడా అవ్వలేదు. ఈ లోపల వస్తుంది. ఇన్నా చెప్పారు కొంతమంది ఇలాగ వస్తుంది, వై డోంట్ యూ క్లారిఫై అని. ఐ ఫెల్ట్ వై షుడ్ ఐ క్లారిఫై చేస్తే దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని వస్తుందండి బయటికి. ఇప్పుడు అది కాదు, న్యూస్ రాసేది అతను, నేను క్లారిఫై అది కాదు, అది కరెక్ట్ కాదు. మనం అనవసరంగా దాని మీద రియాక్ట్ అయ్యి అనుకోండి, వాళ్ళకి అనవసరంగా మనం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది.
నా కొడుకుని ఒక టాప్ హీరోగా, ఒక గొప్ప యాక్టర్గా వెండితెర మీద చూసుకోవాలి అన్నది నా ఆశయం. కానీ ఆ విషయంలో నేను పూర్తిగా విఫలమయ్యానని ఎన్నో మార్లు మదనపడ్డారు దర్శకరత్న దాసరి. అయితే వారి తండ్రి అభిమతం ఏంటి, అసలు వారి ఆశయం ఏంటి, వారు ఏం ఆలోచించేవారు, వారి అంతరంగం ఏమిటి, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడటానికి ఉన్నారు. ప్రస్తుతం నాతో నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో నా స్పెషల్ గెస్ట్ దాసరి అరుణ్ కుమార్. హలో అండి. హలో. సో నాన్నగారు చనిపోయి ఇప్పటికి ఐ థింక్ ఎగ్జాక్ట్ 1 month అవుతుంది. అవునండి. 1 month ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ అ గ్రేట్ వ్యాక్యూమ్ మీ లైఫ్లో. అంటే తెలుగు సినీ పరిశ్రమకే పెద్ద వ్యాక్యూమ్ అది. ఒక పెద్ద దిక్కు కోల్పోయారు అన్న ఒక విపరీతమైన బాధలో ఉన్నారు. అలాంటిది కుటుంబ సభ్యులకి ఇంకా బాధ వర్ణనాతీతం. సో దిస్ 1 month వాట్ కైండ్ ఆఫ్ మెమరీస్ ఆర్ యూ క్యారింగ్ అండి? మెమరీ కంటే ఫస్ట్ ఇట్ వాస్ షాక్ అండి. అసలు అంటే ఇంత సడన్గా అవ్వాల్సింది కాదు. ఈ హ్యాడ్ సర్జరీ ఇన్ జనవరి. చిన్న ఇబ్బంది అయింది. తర్వాత కొద్దిగా ఆల్మోస్ట్ అప్పుడే చాలా సీరియస్గా ఛానల్స్ అన్నీ అందరికి న్యూస్ వచ్చింది, లైక్ ఈజ్ వెరీ సీరియస్ అని. దెన్ ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. బయటకు వచ్చారు ఆయన. కొద్దిగా సర్జరీ బాగా అయింది. తర్వాత ఈ కేమ్ హోమ్ అండ్ బర్త్డే కూడా అయింది May 4th. బాగా జరిగింది. అందరూ వచ్చారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అంతా వచ్చి దట్ వాస్ హిస్ లాస్ట్ ప్రెస్ మీట్ అండ్ ఐ టాక్డ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ January. సో అన్నీ వాజ్ ఆల్మోస్ట్ సెట్. సెకండ్ సర్జరీ అయింది. అది అయిన తర్వాత ఆఫ్టర్ ద సర్జరీ దే సెడ్ డాక్టర్స్ హీస్ ఫైన్, ఒక 15 daysలో ఇంటికి వెళ్ళిపోతాం. దిస్ వాజ్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే అసలు డేంజర్ అనేది లేదనమాట. సడన్గా 4th day సడన్గా బీపీ డౌన్ అయిపోయి వీ డింట్ ఎక్స్పెక్ట్ అనమాట. మార్నింగ్ వీవర్ ఇన్ ద హాస్పిటల్, లంచ్కి వచ్చాం ఇంటికి, ఈవినింగ్ బీపీ డౌన్ అయిపోయి అండ్ ఇట్ వాజ్ షాకే మెయిన్. అసలు అంటే ఎంత సడన్గా అయ్యేసరికి చిన్న షాక్. అండ్ మీకు తెలుసు, అండ్ ఇట్ ఆల్ హ్యాపెన్ సో క్విక్లీ. అండ్ 1 month అయిపోయింది. ఇట్ హ్యాపెన్ సో క్విక్లీ. 1 month ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ దాసరి గారు అసలు సర్జరీ చేసుకోవాలి అన్న ఆ ఆలోచనే రాంగ్ అని ఇంట్లో మీ అందరు కూడా చాలామంది చెప్పారంట. నిజమేనండి? సర్జరీ చేయించుకోకండి. అంటే మా బావ డాక్టర్ అండి. అంటే మెడికల్గా మా బావ డాక్టర్. అది సర్జరీ ఇట్ వాస్ హిస్ పర్సనల్ వ్యూ అనమాట. అది కొద్దిగా అంటే ఇంత డేంజరస్ ఇది కూడా కాదు యాక్చువల్లీ. మా అందరూ అనుకున్నట్టు దానివల్లే అనేది ఐ డోంట్ అగ్రీ. ఇట్ అంత డేంజర్ ఏం కాదు యాక్చువల్లీ. ఇట్స్ నార్మల్ ప్రొసీజర్. అంటే డేంజర్ కాదు, బట్ ఆ ఏజ్ కి డేంజర్ అని అందరూ అన్నది ఏంటంటే హీ 76. అంటే ఈ టైంలో ఎక్స్ప్లోర్ చేయడం అంటే వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ డాక్టర్స్. కిమ్స్ భాస్కర్ రాజు గారు, అదే డాక్టర్ భాస్కర్ రాజు గారు, హీ వాస్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఫర్ లాస్ట్ 20 years. సో అప్పుడు ఆ డౌటే రాదు కదండి. ఇంత చిన్న మ్యాటర్. ఇట్ వాస్ జస్ట్ ఐ థింక్ ఇట్స్ బ్యాడ్ లక్, నథింగ్ మోర్ దెన్ దట్. అంతేనండి, నథింగ్ బట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి ఎట్ ఆల్. అసలు అది తప్పది. ఇట్ వాస్ అ బ్యాడ్ లక్ అంతేనండి. ఒక మెడికల్ ప్రొసీజర్లో ఒక చిన్న బ్యాడ్ లక్ అంతే. అండ్ యూ నో ద రిజల్ట్. బట్ అంటే ఫస్ట్ సర్జరీ అయ్యాక కొంచెం బాగానే ఉన్నారు అని అన్నారు అందరూ. అంటే బర్త్డేకి చూశారు కదా, అందరు చూశారు. బర్త్డేకి వాస్ ఫైన్, స్లో హీ వాస్ కోపింగ్ అప్. బట్ వీ హ్యాడ్ టు డూ ద సెకండ్ సర్జరీ. అది హీ కుడెంట్ టేక్ ఇట్. అదేనండి. సో దట్స్ వాట్ హ్యాపెండ్. బట్ ఈ 1 monthలో హౌ ఈజ్ లైఫ్ అండి? అంటే హౌ ఈజ్ డీలింగ్ విత్ లైఫ్? నాన్నగారు ఉన్నప్పుడు ఏదో ఒక భరోసా ఉంటుంది. నాన్న ఉన్నారు అంటే ఈవెన్ నా లైఫ్లో ఏమన్నా ఒడిదుడుకులు వచ్చినా, ఏమన్నా కింద మీద పడ్డా నాన్న ఉన్నారు చూసుకోవటానికి అన్న ఒక భరోసా ఉంటుంది ఎవరికైనా. సో ఇప్పుడు ఆ భరోసా అన్నది సడన్గా మాయమైపోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అంటే భరోసా అంటే అండి ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది. వెన్ యూ లూజ్ యువర్ ఫాదర్, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ద సేమ్, అంతే సేమ్ బాధ ఉంటుంది, ఒక లాస్ ఉంటుంది. మీరంటే ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. మాకు ఒక వ్యాక్యూమ్ చాలా పెద్దదన్నమాట. బికాస్ హీఈస్ అ గ్రేట్ మ్యాన్, వీఆర్ హిస్ చిల్డ్రన్. అంటే ఆ గ్రేట్ వ్యాక్యూమ్ అంటే ఏంటంటే వీఆర్ లైక్ బిట్ రిలాక్స్డ్. ముగ్గురు, మీ, మై బ్రదర్ అండ్ మై సిస్టర్, వీఆర్ రిలాక్స్డ్. ఎందుకంటే హీఈస్ దేర్ అట్ ది బ్యాక్. అండ్ బికాస్ ఈజ్ సచ్ ఎ ఫిగర్, జైజెంటిక్ ఫిగర్ అసలు. అంటే మాకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం నిజంగా ఆయన వెన్ హీ వాజ్ అలైవ్. అయితే ప్రాబ్లం అనేది ఉండదు అని ఒక గట్టి నమ్మకం. ఇంత సడన్గా అయ్యేసరికి డెఫినెట్లీ దెల్ బీ ప్రాబ్లమ్స్. బట్ యాజ్ చెప్పాను కదండి, ఇప్పుడు దాసరి నారాయణరావు గారు అబ్బాయిగా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. అదే చెప్తాను, నేను దాసరి నారాయణరావు గారిని మాట్లాడి నాకు చాలా గర్వం ఉంది నాకు. బికాస్ ఆయన ఒక ఇండస్ట్రీ మనిషి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇండస్ట్రీ ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరించేవారు అందరికీ. ఈ బాస్ అందరికీ ఉండేవారు, ఒక్కళ్ళ మనిషి అని కాదు, అందరి మనిషి. సో అంత పెద్ద గొప్ప వ్యక్తి, ఎవరికైనా పరిష్కరణ ఈయన దగ్గరికి వచ్చేవారు ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే. సో అలాంటి వ్యక్తి లేని వరకు
ఇది మా ఒక్క పర్సనల్ లాసే కాదండి, డెఫినెట్గా ఇది ఇండస్ట్రీ లాస్ ఆల్సో, అండ్ ఎవ్రీబడి ఫెల్ ద సేమ్ వే. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ ఇది నా ఒక్క పర్సనల్ లాస్ కానే కాదు, ఈ టోటల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లాస్ అని అందరూ ఫీల్ అయ్యారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ అనమాట. అంటే నాకు అసలు చెప్పిన మాటలు లేవు నాకు చెప్తాకి, అదైతే గర్వంగా చెప్తాను. మీరు అన్నట్టు అంత జైజాంటిక్ ఫిగర్, అంత గొప్ప వ్యక్తికి, ఒక లెజెండ్కి కొడుక పుట్టడం అసలు అది పూర్వజన్మ అదృష్టం. అది ఎవరికి అంటే ఒక దక్కని ఒక గొప్ప గౌరవమే అనుకోవాలి. దాసనారాయణరావు కొడుకు అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అయితే ఇందాక నేను అన్నట్టు ఎంతో మందికి ఆయన ఎన్నో చేశారు. అసలు ఒక వ్యక్తి వచ్చి ఏమన్నా సహాయం అడిగితే ఆ వ్యక్తి రిక్త హస్తాలతో వెళ్ళిపోవడం అన్నది జరగలేదు ఎప్పుడు. ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ ఉంటాయి కానీ, బట్ నార్మల్లీ అలాంటిది ఆయన పిల్లల విషయంలో నేను ఫెయిల్ అయ్యాను అని పిల్లల విషయం అనలేదండి. ఓన్లీ ఫెయిల్డ్ ఇన్ మై కేస్. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో నేను చూశాను, ఈజ్ ఓన్లీ రిగ్రెట్ ఇన్ హిస్ లైఫ్ వాస్ ఆయన నన్ను ఒక హీరోగా నిలబెట్టాలనుకున్నాడు, హీ ఫెయిల్డ్. దట్ ఈస్ నాట్ హిస్ ఫెయిలియర్, దట్ ఈస్ మై ఫెయిలియర్. నేను ఓపెన్గా చెప్తున్నా, దట్ ఈస్ మై ఫెయిలియర్, దట్ ఈస్ నాట్ హిస్ ఫెయిలియర్ ఎట్ ఆల్, దట్ ఈస్ మై ఫెయిలియర్. మొన్న స్టార్ట్ చేశాను, మేబీ కొద్దిగా ఐ షుడ్ హ్యావ్ పుష్డ్ హార్డ్, ఐ డెంట్ పుష్ హార్డ్. ఎందుకు అనేదానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఐ కాంట్ కీప్ టెలింగ్ ద మిస్టేక్స్. ఆయన అన్నది అది ఒకటే రిగ్రెట్ మాత్రం నాకు ఉందండి. లైక్ ఈజ్ ఓన్లీ రిగ్రెట్ ఇన్ హిస్ లైఫ్ వాస్ మీ. అది ఎందుకు అంటే దానికి 100 కారణాలు ఉంటాయి. లైక్ నేను చెప్పలేదు ఇది అది లేదు, 100 కారణాలు చెప్పకలేదు. బట్ ఎందుకు మీరు ఎందుకు పుష్ చేయలేకపోయారు? ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోలేదు? ఏంటంటే ఫెయిలియర్స్ అంటే ఆయనకి నాకు తేడా అదేనేమోనండి. ఆయన హీ డైరెక్టర్ 150 మూవీస్, నేను 5-6 చేస్తుంటాను. నేను ఒక్క ఫెయిలియర్ ఐ కుడెంట్ టేక్. అంటే అదే అంటారండి మనిషికి. దట్స్ వై ఈజ్ గ్రేట్. ఐ వాజ్ లైక్ మేబీ ఒక ఫెయిలియర్ ఐ కుడెంట్ టేక్ ఇట్. లైక్ మేబీ ఒక చిన్న డౌట్, మేబీ మనం ఇక్కడ కరెక్టా కాదా, ఈ ఫీల్డ్కి మనం కరెక్టా, అదొక చిన్న డౌట్. అండ్ నా పర్సనల్లీ నేను ఇఫ్ ఐ హ్యావ్ ఎ డౌట్ ఐ డోంట్ గో ఫార్వర్డ్ అండి. మై పర్సనల్ ఒపీనియన్, నేను వెళ్ళను. అది డౌట్ ఉంటే చిన్న అమ్మో ఎందుకు ఈ చిన్న కంగారు నాకు, నేను ఓపెన్గా చెప్తున్నాను. డౌట్ వచ్చింది, సో ఫెయిలియర్ అయింది, వద్దు మనం కొద్ది దూరంగా ఉందాం అనుకున్నా. దెన్ ఆయనకేంటి, ఆయన ఆశయం అదే ఏంటి, ఎంతమందికి లైఫ్ ఇచ్చానే, నా సొంత కొడుకు ఇవ్వలేకపోతున్నానే అని. లేదు ఇంకొకటి చేయరా, ఏమవుదు, ఫెయిలియర్స్ అనేది లేకుండా ఆర్టిస్ట్ ఉండరు. ఆయన విజన్ అది. నా విజన్ లైక్ అసలు చేశాం కదా, ఎంత కష్టపడ్డాం, ఎంత ఖర్చు పెట్టాం, ఆడలేదు, డౌట్ ఐ రైట్, అదొక చిన్న డౌట్, బగ్ అనుకోండి, ఏదో ఒకటి బగ్ నాకు ఉండింది. సో నాకు 2007లో ఆది విష్ణు అనే సినిమా చేశాను. దట్ వాస్ ఎ డిజాస్టర్. అది అంటే ఎనీ రీజన్స్ ఇట్ డిజాస్టర్. అక్కడ ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఐఎమ్ నాట్ రైట్ ఫర్ దిస్ ఫీల్డ్ మేబీ నాకు కరెక్ట్ కాదు. నా డౌట్ అనేది పెద్దదైపోయింది నాకు. అప్పటి నుంచి మా ఇద్దరికి లైక్ హీ వాజ్ లైక్ డైలీ, ఇన్ఫ్యాక్ట్ తిట్టేవాడు ఆయన. ఒక్కటి చెయ్యి, ఫెయిలియర్ ఎవరికి లేదు, అందరికీ ఉంటుందంటే నేను ఏదో దాటేసి మంచి స్క్రిప్ట్ ఎత్తుకుతున్నానండి, ఈ టైప్ చేద్దామండి, మంచి స్క్రిప్ట్ ఎత్తుకుదాం, ఈ టైప్లో ఐ వాజ్ లైక్ ఆ డౌట్ పెద్దదవుతూ వెళ్ళింది. అండ్ అది ఏమో ఫ్యూచర్ అనేది ఆలోచించలేదండి, హీరోగా చేస్తానా తర్వాత కదా, ఆ డౌట్ ఉండిపోయింది అలా మైండ్లో. అండ్ యాక్చువల్లీ ఐ డెంట్ వాంట్ టు కంటిన్యూ యాస్ ఎ హీరో. దట్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ ఆది విష్ణు, ఆఫ్టర్ దట్ రిజల్ట్ ఐ వాజ్ ష్యూర్ లైక్ పెద్ద ఆయన్ని ఏదో వీకెండ్ కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం, ఏదో ఒకటి, అది కాదండి ఇది కాదండి అని. బట్ మైండ్లో ఫిక్స్ అయ్యాను నేను, లైక్ ఐ విల్ నాట్ డూ ఎ ఫిల్మ్ యాస్ ఎ హీరో అని ఫిక్స్ అయ్యాను ఆ రోజు ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ దట్ మూవీ. అది 2008లో 9 ఏళ్ళు అయిపోయింది. మరి ఈ 9 ఏళ్ళుగా ఆయన పోనీ ఇంకో రకంగా కన్విన్స్ చేయలేకపోయారా? అంటే నేను he was not convinced. He was like చేస్తాను, లేదు అసలు he never used to accept. అలా కాదు, అసలు ఆ మాటకి వెళ్ళేవాళ్ళు కాదు. he was like స్క్రిప్ట్ చేద్దాం, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నేను రెడీగా ఉన్నాను, ఎందుకు చెయ్యవు, ఇదే గొడవ మాకు, ఎందుకు చెయ్యవు బయట వాళ్ళు చేస్తా, నువ్వు ఎందుకు చెయ్యవు. మనకి డౌట్ నేను ఆయన చెప్పలేదండి ఇప్పుడు దాకా, ఎన్ని వాజ్ లైఫ్ ఆయన ఈ మాట చెప్పలేదు అసలు. ఫస్ట్ టైం ఐఎమ్ ఓపెనింగ్ అప్, నేను ఆయన చెప్పలేదు. మన ఏజ్ లైక్ అది కానీ మన స్క్రిప్ట్ ఎదుగుదాం, ఐ వాజ్ లైక్ పోస్ట్పోనింగ్. అండ్ అంటే మీకైతే చెప్తాను కానీ ఆయనకు చెప్పే అంత ధైర్యం లేదండి నాకు. డౌట్ ఉంది, నేను చేయను అని చెప్పే ధైర్యం నాకు లేకుండే. నేను అంటే ఒక వ్యూవర్గా అండ్ నా తోటి వాళ్ళు ఎంతోమంది వ్యూవర్స్గా, ఎవ్రీబడీస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఒపీనియన్ ఏంటంటే అరుణ్ గారికి ఒక పర్సనాలిటీ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, హీ లుక్స్ గుడ్, హీ లుక్స్ టాల్, అండ్ డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, డాన్స్ మూమెంట్స్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ హీస్ గుడ్. సినిమా ఫెయిల్ అయింది, బట్ యూ నెవర్ ఫెయిల్డ్ యాజ్ అ పర్ఫార్మర్ అన్నది అ ఫ్యూ పీపుల్స్ ఒపీనియన్.
దాన్నన్నా మీరు గౌరవించలేకపోయారా? గౌరవించలేదంటే అదే చెప్పాను కదండి మీకు. అంటే నా పర్సనల్గా నాకు డౌట్ వచ్చిందండి మైండ్లో. నాకే ఉండింది లైక్ అంటే పీపుల్ వేర్ కాన్ఫిడెంట్. అంటే ఆ దెబ్బ అసలు మీకంటే నాకు అప్పుడు 2008 అండి ఆది విష్ణు. అంటే ఐ వాజ్ లైక్ నేను చెప్పాను కదండి, నాకు బగ్ వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు వి షుడ్ నాట్ డూ ఎనీథింగ్ నాకు గట్టి నమ్మకం అండి. ఇప్పుడు నాకు ఏమనుకున్నాను, నువ్వు కరెక్ట్ కాదు అనుకున్నాను నేను. ఆయనకు చెప్పలేదు, పెద్ద ఆయనకు చెప్పలేదు, కానీ నాకు అనిపించింది నువ్వు హీరోగా వద్దు. బట్ డెఫినెట్గా ఐ హ్యాడ్ దిస్ థాట్స్. సినిమా తప్ప ఏం తెలియదు నాకు. అంటే మన చిన్నప్పటి నుంచి అదే ఇండస్ట్రీలో పెరిగాం, సినిమా తప్ప ఏం తెలియదు. ఈ ఐడియా అయితే వచ్చిందండి ఒక 2 years తర్వాత, 2010 అలాగ వచ్చింది. డెఫినెట్గా మేబీ నెగిటివ్ చేద్దాం, మనకి ఏదైతే ఉంది మనకి ఫిలిమ్స్లో కావాలి, ఏదైతే ఉంది నెగిటివ్ చేద్దాం అనే ఆలోచన ఉన్నింది. అది ఆయన చెప్పలేదండి, ఫాదర్కి అయితే చెప్పలేదు నేను. బట్ మైండ్లో ఉన్నింది నాకు, లైక్ నెగిటివ్ చేద్దాం ఏమంటే సరదాగా బాగుంటుంది కదా, ఎప్పుడు ఏదో డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించకపోతారా అని. బట్ మీరు అన్నట్టు నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నా తప్పు. నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు అసలు ఇప్పటిదాకా. నాన్నగారు అంటే మీకు భక్తితో పాటు భయం కూడా ఉంటుందా బాగా? ఫస్ట్ రెస్పెక్ట్ అండి. అసలు మా ఫాదర్ అంటే మీతో ఏం లేదు, ఒకటే వర్డ్, రెస్పెక్ట్ ఆయన అంతే. ఎందుకంటే నేను పెరిగిన అట్మాస్ఫియర్ అటువంటిది. ఐ వాజ్ లైక్ ఎవరు చూసినా గురువు గారు ఈ సో బిజీ. గురువు గారు అంటే అలవాటు అయిపోయిందండి, అంటే కావాలని కదా, అలవాటు అయిపోయింది అందరితో పాటు. లైక్ మా ఆఫీస్లో కూర్చుంటే 100-200 మంది మధ్య గురువు గారు అలవాటు అయింది అంతే. నేను గురువు గారు అని అంటాను. అంటే మీరు అడ్రస్ చేసేటప్పుడు గురువు గారు అని అంటాను. నాన్నగారు అన్నారు నేను కాదు, ఆయన అసలే పట్టించుకున్నారు. ఐ థింక్ హీ వాజ్ వెరీ హ్యాపీ నేను పిలుస్తుంటే. అంటే ఆయనకి లైక్ గురువు, నిజంగా గురువు గారు. నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది ఆయనే. ఒక చిన్న ఒక సెమీ సక్సెస్ మూవీ, ఐ వోంట్ కాల్ ఇట్ సక్సెస్ఫుల్ మూవీ, ఇట్స్ సెమీ సక్సెస్ఫుల్ మూవీ ఆయనే ఇచ్చారు. మై లాస్ట్ ఫిల్మ్ ఈ ప్రొడ్యూస్. ఇన్ఫాక్ట్ డెఫినెట్ తప్పేం లేదు గురువు గారిని పిలుస్తా అక్కడ. సో అది ఆ ఒక్క రిగ్రెట్ మాత్రం ఉందండి. నేను ఇది చాలా ఆయన పోయిన తర్వాత ఫీల్ అయింది ఒకటే ఉంది, నేను గర్వంగా చెప్పుకోగలిగాను మా నాన్న దాసరి నారాయణరావు గారని. ఆయన చెప్పుకోలేకపోయాడు, నా కొడుకు దాసరి అరుణ్ అని ఒక్క స్టేజ్ మీద చెప్పుకోలేకపోయాడు. దట్ ఈస్ కొద్దిగా అది మాత్రం ఇట్ విల్ బీ దేర్ నేను త్రూ అవుట్ మై లైఫ్. ఒక్క రిగ్రెట్ నాకు. బట్ ఐ థింక్ స్టిల్ దేర్ ఇస్ లైఫ్. స్టిల్ లైఫ్ అంటే డెఫినెట్గా నాకు ఫీల్ అయింది ఏంటంటే చూడలేకపోవచ్చు, బట్ అక్కడ చూస్తారు. అదేనండి, కొడితే ఏదో అంటే వెదర్ ఇట్ ఇస్ అ విలన్ ఆర్ అ క్యారెక్టర్ సక్సెస్ కదా. నాకు అదే మీరు అన్నట్టు రిగ్రెట్ అనేది వాట్ కెన్ ఐ డూ, ఐ కాంట్, దట్ ఈస్ అది అయిపోయింది, ఐ కాంట్ వైప్ ఇట్ అవుట్. అదైతే జరిగిపోయింది. ఐ థాట్ మేబీ వై నాట్ గివ్ ఇట్ సెకండ్ ట్రై. ఐ మే బీ సక్సెస్ ఆర్ సక్సెస్ రాకపోవచ్చు, పర్లేదు, ఐ విల్ గివ్ ఇట్ మై బెస్ట్ షాట్. అదే అంటున్నా, ఐ విల్ గివ్ మై బెస్ట్ షాట్. ఏమో వాట్ ఫ్యూచర్ హోల్డ్స్ నాకు తెలియదు. ప్లస్ నాకు పెద్దగా కంగారు కూడా లేదు, ఫ్యూచర్ ఏమవుద్దని కంగారు కూడా లేదు. బట్ ఐ డెఫినెట్లీ గివ్ ఇట్ ట్రై. మంచి చెప్పాను. మొన్న న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది, దాంట్లో కూడా ఇచ్చాను నేను ఇంటర్వ్యూ. మొన్న ఫాదర్స్ డే సందర్భాన ఇచ్చాను. లైక్ ఐ విల్ గివ్ ఇట్ ట్రై, దెన్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో అంటే ఒక 2-3 ఏళ్ల క్రితం సరైనోడు సినిమా బోయపాటి సీను గారు నెగటివ్ రోల్ ఆది పినిశెట్టి వేసిన క్యారెక్టర్కి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని లేదండి, రూమర్ అండి అది. రూమర్ అసలు. అవునా? రూమర్ అండి అసలు అనుకున్నాను. బట్ అసలు అప్పట్లో అంత మీడియాలో వచ్చింది, అన్ని పేపర్లు మీడియాలో రాలేదండి, నేను చదవలేదు అసలు. ఆది పినిశెట్టి రోల్కి ఫస్ట్ అనుకున్నది దాసరి అరుణ్ అని అన్నారు. ఏమనుకున్నారేమో తెలియదు, కానీ మీ దాకా రాలేదు. నా దాకా రాలేదండి అసలు. అదే లేదు, అలాగే మనకు తెలకుండా ఉండదు కదండి, అది రూమర్ అయి ఉంటుంది. లక్ష్మీ కళ్యాణం తేజ గారు చేయాల్సిందే. తేజ గారితో ఇది ఒకటి జరిగింది. లక్ష్మీ కళ్యాణం అనే మూవీ, కళ్యాణ్ రామ్ గారు హీరో, నేను చేయాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ గారు హీరో, తేజ గారు డైరెక్షన్, నేను విలన్ చేయాల్సిందే. అది గోపిచంద్ కదండి, అజయ్ చేశారు. అజయ్ చేశారు నిజంలో గోపిచంద్. నిజంకి మనకు సంబంధం లేదు అసలు. లేదు, రూమర్ అదంతా. ఓన్లీ లక్ష్మీ కళ్యాణ్ అనుకున్నారు. తేజ గారు బాగా ఇంకొక 1 weekలో షూటింగ్ ఉండగా ఏదో అదే చెప్పినట్టు, అదే అంటే ఇట్స్ నాట్ రిటర్న్ ఫర్ మీ అన్నట్టు డెస్టినీ కుదరలేదు. సో అప్పుడు కూడా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్లే మీరు యూ డిడ్ంట్ యాక్సెప్టా? అప్పుడు కూడా ఎందుకు? అది వేరే కారణాలండి, అది కాన్ఫిడెన్స్ ఏం కాదు. 1 week స్టార్ట్ అవ్వాలి, వేరే సమ్ అదర్ రీజన్. ఏదో అన్నాను కదండి, డెస్టినీ నాకు రాసి పెట్టలేదు క్యారెక్టర్. నో ప్రాబ్లమ్స్. బట్ మనం కూడా అప్పుడు ఇంత సీరియస్గా ఉండేనండి. తేజ గారు చాలా బ్యూటిఫుల్. ఆయన పిలిచి పాపం బాగా ఎంకరేజ్ చేసి నన్ను, నువ్వు ఇలా చెయ్యాలి ఫిలిం అని చెప్పి పిలిపించి
అది కుదరలేదండి, అంత ఏం చేస్తాం, అది పర్లేదులేండి. బట్ వీటన్నిటిని మీరు అడపదడప వద్దనుకున్నారు, కావాలనుకున్నారు, రకరకాల కారణాలు అవన్నీ పక్కన పెట్టండి. బట్ కృష్ణవంశీ గారి సినిమా మాత్రం ఎందుకు ఒప్పుకున్నారు మరి? అది క్యామియో రోల్, దట్ ఈస్ ద థర్డ్ మూవీ అండి అసలు. అప్పుడు థర్డ్ మూవీ నాకు టూ మూవీస్ అయినాయి, అది సక్సెస్ లేకుండే. లైక్ కృష్ణవంశీ గారు బాగా పరిచయం, అంటే ఫ్రెండ్ అన్న డైరెక్టర్ గారు అంటే ఒక మంచి చాలా ఇష్టం కృష్ణవంశీ గారు డైరెక్షన్, అంటే ఆయన డైరెక్టర్ అంటే చాలా బాగా ఇష్టం. హీ ఆల్సో ఫెల్ట్ నిజంగా ఆయన అప్పుడు నాకు ప్లస్ అయింది తప్ప ఆయనకు అవసరం లేదు అసలు. ఆయన పిలిచి సాంగ్ చేద్దాం అదే అంటున్నానండి. ఆ జోషు అప్పుడు ఉన్నింది, తర్వాత తగ్గింది. ఆ సాంగ్ తర్వాత మంచిది వచ్చింది, సాంగ్ తర్వాత బాగా ప్లస్ అయింది నాకు. చాలామంది ఇప్పటికీ నా కెరియర్లో ఏదైనా ఆశ్చర్యరుణ్ సినిమాలో ఏదైనా గుర్తింపు అంటూ ఉంటే ఒక అంతఃపురంలో ఒక సాంగ్ అండి. ఇప్పటికి ఎవరైనా అంటే అదే చెప్తున్నాను, అది ఇంపాక్ట్ నాకు బాగా ప్లస్ అయింది, ఆ సాంగ్. అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, అదొక్కటే. మీరు నా ఫిలిం కెరీర్లో, నా కెరీర్లో చూసుకుంటే ఒక్క సాంగ్ బాగా గుర్తింపు, తర్వాత చిన్న అనే సినిమా మంచి యాక్షన్ మూవీగా గుర్తింపు చాలా బాగా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాకు దాన్ని ఫాలో అప్ కుదరలేదు నాకు. ఓకే, ఇప్పుడు ఈ స్క్రిప్ట్స్ ఎంచుకోవడంలో, అంటే వేరే దర్శకులు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ స్టోరీ నరేట్ చేసినప్పుడు స్క్రిప్ట్స్ ఎంచుకోవడంలో డెసిషన్ మీదేనా అంటే దాసరి గారి డెసిషన్ కూడా ఉంది? అంటే ఒక 3-4 సినిమాలు బయట దర్శకులు అవి చేశారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ అసలు గురువు గారికి అసలు సంబంధం లేకుండా మనం చేసాం తప్ప ఆయనకి అసలు లేకుండా అసలు ఏం లేదు. సామాన్యుడు అని ఒక మంచి సూపర్ హిట్ మూవీ చేశాను, జగత్ బాబు గారు హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను. అసలు చాలా మంచి రోల్ అది చాలా బాగా ఆడింది. నేను చెప్పాను కదండి, నేను నా తప్పు చేసిందే ఫాలోఅప్ చేయలేదండి, నాదే తప్పు. కానీ మీరు ఇలాంటి రోల్స్ చేస్తున్నప్పుడు మరి అప్పుడు దాసరి గారు ఏమీ బాధపడలేదా? మీరు వారించలేదు, ఎందుకు ఇలా నువ్వు సైడ్ రోల్స్ చేస్తున్నావు, వేరే రోల్స్ చేస్తున్నావు, లేకపోతే క్యామియో రోల్స్ చేస్తున్నావు అని అడిగేవారండి, తిట్టేవారు. ఇన్ఫాక్ట్ అది కాదు, నేను హీరోగా చేస్తుంటే లేదండి, మన సక్సెస్ లేదు కదా, అది మాకు ఆయనకి అదొకటే తేడా అండి. అసలు నాకు సక్సెస్ లేదు కదండి, ఎందుకు సోలోగా ఇలా చేసుకుంటూ వెళ్తే కొద్దిగా మనకు బాగా కాన్ఫిడెన్స్ పెరిగి, నువ్వు సక్సెస్ ఫెయిలియర్ అంటావేంటి, సక్సెస్ ఫెయిలియర్ లేని హీరో ఒకరిని చూపించి అనేవాడు. నేను అది కాదండి, ఇప్పుడు మనకి సక్సెస్ లేదు కాబట్టి స్లోగా మెట్టుకు వెళ్తాను నేను. అదే చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండిందండి, 100% ఉండింది. అంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆయన బర్త్డే లాస్ట్ May 4th, ఈ బర్త్డే కాకుండా లాస్ట్ May 4th ఆయన అన్ని ఇంటర్వ్యూలో లేదు నేను మళ్ళీ చేస్తాడు అతని సినిమా, నేను బయట కూర్చొని ఉన్నాను. అయ్యో మళ్ళీ ఇలా పట్టుకొని మనం సర్లే చూద్దాం అని ఈ టైప్లో నేను ఐ వాజ్ లైక్ స్లోగా వెళ్దాం, ఆయన లేలే చేయాల్సిందే నువ్వు. మనమేమో కొంచెం డౌట్ ఉండింది కదా, అంటే మనకి కరెక్ట్ కాదని నా ఉద్దేశం, ఆయనేమో ఫెయిలియర్ లేని హీరో ఎవరని ఆయన ఉద్దేశం. చిన్న కాన్ఫ్లిక్ట్, అంటే అంత కాన్ఫ్లిక్ట్ చేసిన సీన్ లేదు నాకు, ఆయన చెప్తుంటే కొద్దిగా అవునండి కొద్దిగా దాటేసింది. వెరీ ట్రూ. ఇప్పుడు ఆయన ప్రతి ఇంటర్వ్యూలో అండి హీ వాజ్ మెన్షనింగ్, ఒకవైపు ఏమో నేను విఫలం అని చెప్పేవారు, ఇంకోవైపు చేస్తున్నానండి అది చెప్పేవారు, అదే వెరీ సూన్ మూవీ చేస్తున్నాను నేను అరుణ్తో అని చెప్పేవారు. అదే కదా చెప్పాం కదా, ఇంకా మీకు చెప్పేవారు, నన్ను తిట్టేవారు, ఒక్కటి చేయరా అని. మేబీ ఆయన కోసం చేసి ఉండాల్సింది, ఇంకా టైం ఇప్పుడు రిగ్రెట్ అయినా ఏం లేదు. బట్ ఎప్పుడైనా దాని గురించి బాగా ఒక్కరు కూర్చొని ఆలోచించి బాధపడేవారండి బాగా? అంటే బయటే ఓపెన్గా చెప్పేవారు అనుకోండి, బట్ మీ దగ్గర కూర్చొని కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఫీల్ అయ్యి చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి? మాకు అంత లేదు, రారంటే మేము వస్తామండి, చెప్తారు ఆయన, పోరంటే వెళ్తాం, కానీ అంత చనువు లేదండి నాకు, ఫాదర్కి అంత చనువు లేనే లేదు. చెప్పాం కానీ రెస్పెక్ట్ తప్ప ఆయన ఏం చెప్తే తినేవాళ్ళు. అందుకే ఆయన కోపం, ఇలా అన్నీ అంటున్నాడు, సినిమా మాత్రం చేయడు, అది ఒక బాధ ఉండేది బాగా ఆయనలో. అంతే, నేను అంత చనువు లేదండి గురుగారితో అస్సలు. లైక్ రెస్పెక్ట్, ఆయన పిలుస్తారు, ఎంతసేపు ఎంతమంది ఉన్నా కూర్చుంటాం, 3 గంటలు కూర్చున్నా కూడా ఆయన అంటే ఒక రెస్పెక్ట్ తోటి ఉండేది. బట్ ఈ యూస్ టు టేక్ కేర్, అన్ని మిగతాది ఏం చూసుకోకలేదు అని ఆయన ఉన్నాడు ఒక ధైర్యం. మాకు అంత చనువు లేదండి ఫాదర్ తోటి. అయితే మీరు అన్నట్టు అంతఃపురంలో ఆ సీన్, ఆ క్యామియో రోల్, సామాన్యుడిలో జగపతి బాబు గారితో చేసిన అనదర్ రోల్, ఈ రెండు నిజంగా అన్నట్టు గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్స్. బట్ ఆ తర్వాత మీరు చేసిన శ్రీహరికి బ్రదర్గా చేశారు, దెన్ హరికృష్ణకి బ్రదర్గా చేశారు. సో అవేమి హీరో రోల్స్ కావు, బట్ యూ డిడ్ ఇట్. చేసాడు అంత. ఐ వాజ్ లైక్ ఓపెన్ అండి అసలు. యాక్చువల్లీ నాకు ఆయనకి ఇష్టం లేదేమో కానీ నాకు మనకి యాక్టింగ్ తప్ప ఏం రాదండి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం రెబెలియస్గా ఉండేవారా? ఏం లేదండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి చేసేయాలి అన్న ఒక మోడ్లో ఉండేవారా?
ఇష్టం ఉన్నా కాదండి, అంటే శ్రీహరి గారి బ్రదర్, అప్పుడు శ్రీహరి గారు మంచి ఫామ్లో ఉండేవారు. అని బ్రదర్ చేస్తే మనకి మైలేజ్ వస్తుందని నా సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మన 3 సినిమాలు చేశాను, 3 సినిమాలు ఆడలేదు నాది హీరోగా. ఒక 10 సినిమాలు ఎందుకు చేయాలని నా కాన్సెప్ట్. వై డోంట్ డూ అదర్ రోల్స్, స్లోగా చేసుకుంటే వెళ్ళు, తర్వాత చూద్దాం హీరో అవుతాం లేదు. ఫస్ట్ మనకంటూ ఏదో ఒకటి గుర్తింపు రావాలి కదా. అలా అయినా పర్లేదని నేను 10 చేసుకుంటే వెళ్ళకూడదు నా ఉద్దేశం అండి. నేను పర్సనల్గా ఐ ఫెల్ట్ నువ్వు 10 సినిమాలు చేసినప్పుడు ఇదే రిజల్ట్ వస్తే ఏంటి అని ఒక చిన్న డౌట్. నా పర్సనల్గా నేను అనుకున్నా నువ్వు చేస్తావు, 10 సినిమాలు చేసుకుంటే వెళ్తావు, సో మీ నాన్న ఉన్నారు తెస్తారు నీకు, ఇదే రిజల్ట్ అని నీకు తెలుస్తుంది, ఎందుకు చేయటం అని నేను సెల్ఫ్గా అనుకున్నాను. అది తప్పు అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు, మేబీ నా 10వ సినిమా హిట్ అయ్యి ఉండేదేమో నాకు తెలియదు. నేను ఫిక్స్ అయ్యింది, ఎందుకు వై ఆర్ యూ వేస్టింగ్ మెయిన్ మనీ, వై ఆర్ వేస్టింగ్ హిస్ ఎనర్జీ, వై. నా విజన్, ఆయన విజన్ వేరేగా ఉండే. దెబ్బలాట్లన్నీ జరగలేదండి. ఇది పర్సనల్గా చిన్న డిఫరెన్స్ నాకు గురువు గారికి చిన్న డిఫరెన్స్. ఇది ఒక విషయం అండి. ఒక 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో ఒక మలయాళం సినిమా నేరం, ఆ సినిమా రైట్స్ తీసుకున్నారంట దాసరి గారు, తీసుకొని మిమ్మల్ని హీరోగా పెట్టి చెయ్యాలి అని అనుకున్నారు. రవి అని ఒక డైరెక్టర్. అవునండి, అంటే గురుగారు శిష్యుడు. అది ఎందుకండి వర్కౌట్ అవ్వలేదు? అదండి నేను చూశాను, మూవీ నచ్చింది, రైట్స్ తీసుకుంటున్నానంటే ఆగండి మళ్ళీ నాకు కొంచెం డౌట్ ఉంది అంటే, నువ్వు నోరు మీద డౌట్ లేదేం లేదని కొనేసారండి. కొనేసిన తర్వాత మళ్ళీ హీరోగా నువ్వు ఒక హీరోయిన్, అది ఒక మంచి కాన్సెప్ట్ మూవీ. తర్వాత నాకు 1 వీక్ షూటింగ్ ఉంది, నాకు ఇంకా డౌట్ పోలేదు. నాకు ఆయనకు చెప్పలేను నా డౌట్ ఉంది, ఇప్పుడు తను సినిమా రేట్లు కొనేసాడు అని. సో ఐ వాస్ లైక్ లేదు కొద్దిగా ఆపుదామండి, కొద్దిగా కొంచెం సేపు ఆపుదాం, ఇంకొద్దిగా చిన్న వర్క్ ఉంది, రీమేక్ల వర్క్ ఏంటి అని షౌటెడ్. ఇవ్వలే నో ఇంకా నాకు కొద్దిగా మీకెందుకు, నాకు 15 days టైం ఇవ్వండి. అండ్ టైం ఇవ్వండి అంటే ఆయనకు అర్థమైపోయింది, నువ్వు నాట్ ఇంట్రెస్టెడ్, సరే ఈ స్క్రీజ్ వద్దు, ఇంకోటి కొందాంలే, దాంట్లో యాక్షన్ లేదు. ఈ ఫెల్ట్ మేబీ నా మైండ్లో వచ్చేసి ఒక చిన్నది, అది కరెక్టా కాదా అని. నిజంగానే ఐ వాజ్ లైక్ నేరం అని మంచి సినిమా, నేను కరెక్టా కాదా అని ఒక చిన్న డౌట్తో ఈ ఫెల్ట్ లైక్ వద్దులే, దీంట్లో యాక్షన్ లేదు కదా, ఇంకోటి కొందాంలే అని ఆపేశారు. అందుకే నాకు చేయలేదు అది. కానీ మీ జడ్జ్మెంట్ కరెక్టే, అది ఆడలేదు తెలుగులో. ఆ సినిమా తర్వాత రవి సందీప్ కిషన్ చేసాడు, అలా ఆడలేదు, పర్లేదు అనుకుంటానండి, నాకు తెలియదు. ఇట్స్ నాట్ దట్ బిగ్ సక్సెస్, ఇట్స్ ఓకే మోడరేట్గా. ఇప్పుడు సందీప్ చేసి ఏముండండి పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మా ఫ్రెండ్స్ కిషోర్ అని ఆయన తీసుకున్నారు, సందీప్ చేశాడు, చేశారు ఆడటం. నేను హూమ్ ఐ టు జడ్జ్ అండి, నాకే లేదు. ఈ సినిమా గురించి ఒక జడ్జ్మెంట్కి వచ్చారంటే ఇది నేను కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యానండి. ఐఎమ్ ఇన్ నో ప్లేస్ టు జడ్జ్ అదర్స్. ఇప్పుడు ఎస్పెషలీ అసలు పక్కన వాళ్ళ నుంచి అసలు ఐఎమ్ నోవే అసలు నేను జడ్జ్ చేసే పొజిషన్లో లేను. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ అండి, నాకు చిన్న రిగ్రెట్ అయితే లైఫ్ లాంగ్ ఉంది కదా, వై నాట్ గివ్ ఇట్ సెకండ్ ట్రై. దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, అవ్వచ్చు రాకపోవచ్చు, వాట్ విల్ హ్యాపెన్, ఐ బీ హియర్ లైక్ దిస్ ఓన్లీ, నో ప్రాబ్లం. అనేసి గివ్ అ ట్రై అనేది ఉంటుంది కదా, డెఫినెట్గా ట్రై చేస్తాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఈసారి 100% ఐఎమ్ కాన్ఫిడెంట్, తప్పకుండా ఒక మంచి క్యారెక్టర్ పడుతుంది మనకి అని. ఏం లేదు, ఒక మంచి సినిమాలు కనబడితే పెద్ద ఆత్మ అద్భుతంగా శాంతిస్తుంది. అది మాత్రం బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. రెస్ట్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అది ఈ 9 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు? 9 ఏళ్ళుగా ఏంటంటే నేను ఒక సినిమా చేద్దామని ఇష్టం అండి ప్రొడక్షన్గా. తారక్ ప్రభు ఫిల్మ్స్ అని గురుగారు బ్యానర్ ఉంది, పాత ఫస్ట్ బ్యానర్, దాంట్లో ఒక సినిమా తీయాలని ఆశ నాకు. ఎవరో ఒకరితో 100% ఇప్పుడు తీయాలి, 100% తీస్తా. ఈ ట్రయల్స్, యాక్టింగ్ ట్రయల్స్కి దానికి సంబంధమే లేదు. స్క్రిప్ట్లు రెడీ చేద్దాం, డెఫినెట్లీ దానికి తగ్గ హీరోలు ఎవరైనా స్క్రిప్ట్ బాగుంటే డెఫినెట్గా డేట్స్ ఇస్తారని నాకు నమ్మకం. అలా ఆశిద్దాం, ఎనీవన్ చూద్దామండి. అంటే ఇంకా సడన్గా వి షుడ్ నాట్ రష్ అని నా ఫీలింగ్ అండి. ఇప్పుడే కదా ఆయన పేరు నిలబెట్టాలండి, అంటే నిలబెట్టకపోయినా పర్లేదు, దాన్ని వి షుడ్ నాట్ స్పాయిల్ ఇట్. అంతకంటే ఇంక పేరు ఎవరికి ఉండదు, దాన్ని స్పాయిల్ చేయకుండా ఉంటే చాలని నా గట్టి నమ్మకం, ఉద్దేశం. ఇంకోటి ఇప్పుడు సిరి మీడియా అని కూడా ఒకటి ఉంది కదండి మీకు, అది మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్. అది కూడా ఇస్ గోయింగ్ ఆన్ వెల్, అంటే దాని ఓకే అండి, ఇట్స్ డూయింగ్ గుడ్. అది కూడా మీరు చూసుకుంటున్నారు? అది వెళ్ళొస్తుంటాం అండి, అంతే వెళ్ళొస్తుంటాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అంటే వేస్ట్ చేయకూడదు కదండి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, వెళ్ళొస్తూ ఉంటాం. బట్ జనరల్గా మీ అమ్మా నాన్నల గురించి మాట్లాడుకుంటే, మీ నాన్నగారి మీద మీకు ఎక్కువ రెస్పెక్ట్, గౌరవం, ప్రేమ, కొంచెం అంటే ఇద్దరితో పోలిస్తే
మీ అమ్మగారంటే కొంచెం భయం అంట కదా మీకు, నాన్నగారితో పోలిస్తే? ఆవిడంటే అందరికి భయం అండి. కొద్దిగా భయం అంటే కాదు, మాకు పర్సనల్గా షీ వాజ్ డైనమిక్ లేడీ. ఓకే. కొద్దిగా భయం ఉండేది కానీ పేరెంట్స్ వాళ్ళకే తెలిసింది, మరీ భయం అంటే అంత భయం ఉండేది కాదు. దీని కూడా భయం అంటే గౌరవం అండి అంతే, ఎందుకంటే చనువు లేదు అంతే. లైక్ నా కూతురికి నాకు ఉండే చనువు నాకు మా ఫాదర్ దగ్గర ఉండేది కాదు, బికాజ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఇప్పుడు అది అంతకంటే ఇంకేం లేదు, మిగతా ప్రేమ అందరి పేరెంట్స్ ఒకటే ఉంటుందండి. ఇట్ జస్ట్ మనకు పెరిగే అట్మాస్ఫియర్ కొద్దిగా మనం కొద్దిగా రిజర్వ్డ్గా ఉంటాం. నా డాటర్ నాతో ఉండదు, అది తేడా. ఆ రిజర్వ్ ఎందుకంటే మా డాటర్ వాళ్ళ నాన్న అరుణ్, మా ఫాదర్ డాక్టర్ దాసరి నారాయణ గారు. ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, గ్యాప్ కాదు, ఒక చిన్న రిజర్వేషన్ ఉంటుంది. అది ఏమండి, ఇప్పుడు దాసరి గారికి ఎంతో శిష్యగణం అంటే ఎంతో మంది ఉన్నారు. రేలంగి నరసింహరావు గారు, కోడి రామకృష్ణ గారు, రవిరాజ పినిశెట్టి గారు, ధవళ సత్యం, అసలు చెప్పుకుంటూ పోతే అలా కొన్ని వందల పేర్లు వచ్చేస్తాయి. వీళ్ళెవ్వరు కూడా ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి మా సినిమాలో మీరు యాక్ట్ చేయండి నన్ను ఎప్పుడు అనలేదా? సక్సెస్ ఏదండి అడుగుతా కాదండి. సినిమా అంటే బిగినింగ్ కూడా అండి, బిగినింగ్ కూడా ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ఫ్లాప్. ఈ ఫిలిం ఇక్కడ ఓకే అండి, శిష్యరికం బాగుంటుంది కానండి, నా ప్రకారం ఫిలిం ఇస్ ఎ బిజినెస్ అండి, వ్యాపారం అండి. ఇప్పుడు సెంటిమెంట్స్ ఇస్ నాట్ టు బి దేర్ ఇన్ ఫిల్మ్స్. ఇది బిజినెస్ కదా, ఏ బిజినెస్ అయినా సెంటిమెంట్ షుడ్ నాట్ కమ్ ఇన్ బిట్వీన్ బిజినెస్. ఇది వ్యాపారం అండి. వాళ్ళు అడుగుతాం కదా, నేనే చెప్తున్నాను. వాళ్ళ వైపు నుంచి ఉండకపోవచ్చు, దాసరి గారు చెప్తారు కదా, హోల్డ్ ఉంది కదా, నేను చేస్తానంటుంటే చేయట్లేదు, పక్కన ఎందుకు అడుగుతాడండి ఆయన? నేను చేస్తాను అంటే నేను చేయలేదు. ఈ వాస్ లైక్ నీకు నేను చేస్తానంటే అసలు ఫస్ట్ స్టెప్ నేనే కొద్దిగా ముందు వెనక ఆడుతుంటే నాకే డౌట్ ఉంటే హీ కాంట్ గో నాస్ కదా. రేపు ఆయన వచ్చిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ ఉంది అనుకోండి, సో ఆయన అడగాల్సిన అవసరం కూడా లేదండి. బేసిక్గా మొత్తం ఈ ఫాల్ట్ అంతా నాదేనండి, చెప్పాను కదా స్టార్టింగ్లో. నిజం చెప్తున్నాను, నిజంగా. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో దాసరి గారే చెప్పుకుంటూ వచ్చారు. అవకాశం రాలేదు ఎప్పుడు, అంటే మీ అవకాశం మీరు ఎప్పుడు చెప్పలేదు. అయిపోయింది లైక్ బయట. అంటే ఇప్పుడు ఏమంత మనం నేను చెప్పాల్సిన అవసరం కూడా పడలేదండి, ఎందుకంటే మనం ఆయన నన్ను తిడుతున్నట్టు బయటకు తెలియదు కదా. సో ఐ వాజ్ మేనేజింగ్ హిమ్, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నా. ఇండస్ట్రీలో మీకు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి? అందరు ఫ్రెండ్స్ అండి, అందరు బాగా కలుస్తారు. అంటే జెల్ వెల్ కొంచెం పర్సనల్గా కూడా ఇంటరాక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అంటే నాకు అందరూ పరిచయం, అందరూ కలిసినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుకుంటాం. కానీ నాకు క్లోజ్నెస్ అంటే కాదు, ఫ్రెండ్స్ నాకు గోపిచంద్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సుధీర్ బాబు ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, తరుణ్ వీళ్ళు ముగ్గురు కొద్దిగా కాస్త బాగా చనువు. మిగతా అందరూ కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం. సో అది ఇంక పెద్ద హీరోలు అంటే పెద్ద హీరోలు మాకు, చిరంజీవి గారు, నాగార్జున అంటే పెద్ద హీరోలు మాకు, అలాగే ఉంటుంది. ఇంకా మాది జూనియర్స్ అంటారా, అసలు మా జూనియర్స్ చాలామంది వచ్చారు. ఇంకా వాళ్ళు సోషల్ కలుస్తుంటాం, గెట్ టుగెదర్ అలా కలుస్తున్నప్పుడు జస్ట్ హాయ్ బై, ఎవ్రీబడి ఈస్ కోర్డియల్, మన ఎవ్రీబడి నోస్ కదండి. సో వీఆర్ కోర్డియల్. ఈ ముగ్గురు కొద్దిగా కాస్త కొంచెం ఎక్కువ. ఇప్పుడు దాసరి గారి గురించి మాట్లాడుకుంటానంటే ఆయన 150 ఫిలిమ్స్ తీశారు. 150 ఫిలిమ్స్లో అన్ని హిట్లు కావు, కొన్ని పోయాయి. కొన్ని సందర్భాల్లో ఆయనే నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము ఆల్మోస్ట్ అంటే అన్ని డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ స్క్వేర్ వన్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజులన్నీ మీరు కళ్ళతో మీరు చూసారు, మీరు యాజ్ కిడ్స్ యూ నో వాట్ ఆల్ ఈ వెంట్ త్రూ. యాక్చువల్లీ మా దగ్గర రానిచ్చేవారు కాదండి, మాకు తెలియదు ఇప్పుడు దాకా అసలు అప్పట్లో ఏం జరిగింది తెలియదు మాకు. అంటే నేను 2099 షిఫ్టెడ్ టు హైదరాబాద్. అంటిల్ దెన్ చెన్నైలో ఉండేవాడిని, మాకు తెలియదు. అంటే మా దాకా వచ్చేది కాదు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ హిట్ ఆఫ్ ఫ్లాప్ కూడా తెలిసేది కాదు మాకు. ఐ యూస్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్. వచ్చేవారు ఇక్కడికి 2000 షిఫ్ట్ అయిన తర్వాత డే టు డే బేసిస్ మాకు గురువు గారితో, అప్పుడు డే టు డే బేసిస్ వీవర్ లైక్. దెన్ వీ స్టార్టెడ్. దెన్ నాకు పర్సనల్గా సిస్టర్ అప్పటికి మ్యారేజ్ అయిపోయింది, బ్రదర్ ఉండేవాడు కింద. నాకు పర్సనల్గా అప్పటి నుంచి రెగ్యులర్గా వీ యూస్ టు డే టు డే బేసిస్ ఆ 2000 నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పుడు 2000 స్టార్ట్ అయింది, 2001 ఇప్పుడు ఐ డిడ్ చిన్న విత్ తర్వాత. అప్పుడు ఫైనాన్షియల్ ఇవి మా దగ్గర రానిచ్చారు కాదు, హీ యూస్ టు టేక్ కేర్. మా దగ్గర రానిచ్చారు కదా, అసలు మాకు అంత స్ట్రెస్ అనేది ఉండేది కదా ఫైనాన్షియల్ మ్యాటర్లో. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే మీకు ఏమీ తెలియకపోవడం వల్ల మీరు ఫెయిల్యూర్ని తీసుకోలేకపోయారేమో. మేబీ మీరు ఇఫ్ యూ వర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ బిగినింగ్, అంటే ఆ ఫెయిల్యూర్స్ చూడటం, అవి తెలవటం నిజంగా తెలియదు. రైట్, మేబీ ఫెయిల్యూర్ అంటే కరెక్టే అండి. ఒక చిన్న డౌట్ అంటే ఎందుకు అయ్యిందంటే దానికి ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దట్. ఐ వాజ్ లైక్ మేబీ ఐఎమ్ నాట్, ఒక చిన్న డౌట్ అండి అక్కడ ఫస్ట్ నుంచి నాకు. మేబీ కరెక్టా ఇన్ని ఫెయిల్యూర్, 4వ ఫెయిల్యూరు
ఇప్పుడు ఎందుకు చెప్పాం ఇందాక, ఐ థింక్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. బట్ యాజ్ ఫ్యామిలీ అండి, ఇప్పుడు యువర్ వైఫ్, ఐఎమ్ షూర్ ఆమె కూడా 100 సార్లు చెప్పుంటారు మీకు, నేను అనుకుంటా ఒక్కసారి ట్రై చేయకూడదండి. వైఫ్ నుంచి సైడ్ నుంచి ఏముంటుంది వైఫ్ సైడ్ నుంచి హర్ సజెషన్స్ ఆర్ సమ్ ఫ్రెండ్స్ సజెషన్స్ లైక్ 100 మంది చెప్పుంటారు మీకు. అంటే ఐఎమ్ ఆల్రెడీ గ్రోన్ అప్ కదా, ఇంకా సజెషన్స్ మనం తీసుకునే స్టేజ్ లేవండి మనం. ఈ వయసులో కూడా ఇంకా సజెషన్స్ కౌన్సిలింగ్ అంతే వర్కౌట్ కదండి. ఇట్ ఈస్ లైక్ అంతేనండి. ఐఎస్ఎస్ఏ ఇట్ డింట్ వర్క్అవుట్ ఫర్ మీ, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. అండ్ మీకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదండి నాన్నగారు లాగా? పాలిటిక్స్ అంటే మంచి ఒరేటర్ అయి ఉండాలండి. నేను మీకు హార్డ్లీ నేను స్టేజ్ ఒక 2-3 సార్లు ఎక్కుంటాను సినిమా ఫంక్షన్లోనే, అంతే. సో ఐఎమ్ అవుట్ అండ్ అవుట్ రూల్డ్ అవుట్. బట్ నాట్ నెసెసరీ కదండి, అందరు పొలిటీషియన్స్ లేదండి, బిజీ చెప్తున్నాను కాదండి, అది కూడా ధైర్యం కావాలి. ఇప్పుడు నేను ఎక్కడ సినిమా ఫంక్షన్లు ఎక్కలేదండి అసలు, 2-3 ఫంక్షన్లు ఎక్కుంటాను నేను. నాకు తెలియదు అంతే, నాకు తెలియదు 5-6 సార్లు ఎక్కుంటాను అంతే. అసలు మైక్లో మాట్లాడిందే లేదు ఇప్పుడు దాకా నేను. మరి ఎందుకు వచ్చారో ఈ ఫీల్డ్కి అంటారు అనుకోవచ్చు మీరు, ఎందుకు వచ్చావు ఈ ఫీల్డ్కి అనుకోవచ్చు. అంటే అది కాకుండా కూడా మేనేజ్ చేయొచ్చండి. యాక్టింగ్ విషయంలో అయితే మేనేజ్ మేబీ ఇప్పుడు అలవాటు చేసుకోలేము, ట్రై చేద్దాం. ఒక దర్శకుడిగా, నిర్మాతగా, ఒక నటుడిగా, ఒక రైటర్గా, నాకు ఆయన ఫిలిం రైటర్గా, డైరెక్టర్గా ఇష్టం పొలిటీషియన్ కంటే. బికాజ్ నాకు పర్సనల్గా ఐ ఫెల్ట్ he is far more comfortable, he was comfortable in films than in politics. ఆ పాలిటిక్స్ అది కూడా గ్రేట్లే అండి. బట్ ఏ ఒక్క టైం కూడా ఆయన ఎంజాయ్ చేసేవారు కాదండి యాజ్ అ పొలిటీషియన్, అంటే ఆల్ త్రూ ఆయన అన్నేళ్ల పొలిటికల్ లైఫ్ వెరీ గుడ్ అనుకుంటా. సెకండ్ టైం రాజ్యసభ ఇచ్చారు, మినిస్ట్రీ చేశారు, 4.5 years చేశారు, 4 years చేశారు. కాంగ్రెస్లో అంతా వీ హ్యాడ్ వెరీ గుడ్ ర్యాపో విత్ ఆల్ ద లీడర్స్, సోనియా గాంధీ గారు అందరూ. దెన్ సడన్లీ లాస్ట్ ఇంట్రెస్ట్ అండి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి. ఏం చెప్పాడు లైక్ నాకు ఇంకా చాలు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ హియర్, నీ ఫెల్ట్ ఇట్ అండ్ ఈ స్టాప్డ్ అండ్ దెన్ ఈ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ మూవీస్. ఈయనకి సరిపోయిందండి, ఈయనకి ఏదో ఒక సమస్య ఉండేది ఇండస్ట్రీలో నుంచి, చిన్న గొడవలు. ఈ యూస్ టు టేక్ కేర్, అందరు ఇక్కడికి వచ్చేవారు, యూస్ టు టేక్ కేర్. ఇండస్ట్రీలో ఈజ్ వెరీ కంఫర్టబుల్. పాప ఈయన అందరు గౌరవించేవారు. పెద్దరాయుడు పోస్ట్ అయింది, పెద్దరాయుడు అని నేను ఆయన చెప్పలేను కానీ, బట్ అందరికీ, అందరు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరు దేవర్లకి ఆయన గురుగారు చూసుకుంటారులే అని ఒక చిన్న ధైర్యం. ఈ మధ్య ఒకటి విన్నానండి, కొంతమంది చిన్న దర్శకులు, చిన్న సినిమా దర్శకులు, చిన్న సినిమా నిర్మాతలు, వీళ్ళందరూ దే వర్ ఫీలింగ్ సో బ్యాడ్. అంటే ఇంతకు ముందు మా సినిమాలకు థియేటర్ లేకపోతే, లేకపోతే మన సినిమాలకు ఏమి ఒక స్పేస్ లేకపోతే మేము వెళ్ళి దాసరి గారికి చెప్పుకునేవాళ్ళం. ఆయన వెంటనే థియేటర్ ఫోన్ చేసి ఈ సినిమా వెయ్యని అనేవారు. ఇలా అంటే ఈ మధ్య రీసెంట్గా రేలంగి నరసింహరావు గారు కూడా చెప్పారు నాకు అది. సో ఇటువంటి ఒక భరోసా ఉండేది వాళ్ళలో, ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ హీస్ దేర్, మా వెనక ఆయన ఉన్నారు అన్న ఒక భరోసా. సో దిస్ ఐ థింక్ ఇప్పుడు ఇండస్ట్రీలో అదొక ఫ్యామిలీలో మీకు ఎట్లుందో ఇండస్ట్రీలో అది పెద్ద వ్యాక్యూమ్. అది నాకు ఆయన వచ్చేవారని తెలుసు కానీ దేని గురించి వచ్చేవారని తెలియదండి నాకు. ఆయన వచ్చారు, నేను అసలు మనం పట్టించుకునేవాడిని కాదు. వచ్చేవారని తెలుసు కానీ ఏ ఇష్యూస్ నేను పట్టించుకునేవాడిని కాదు. నాకు పెద్ద పట్టించుకునే కదంటే యూస్ టు టేక్ కేర్. అక్కడ పనే లేదు అసలు, మనం వై షుడ్ విజిట్ దేర్ అని. ఆయన చూసుకునేవారు, వచ్చి కలుసుకుంటూ వెళ్ళేవారు, ఏమో బాగున్నాం అనేవారు, బాగున్నానండి అనేవారు. అక్కడ దాకా కోటేలుగా ఉండేది. సో ఇష్యూస్ గురించి తెలియదు నాకు, ఇండస్ట్రీ ఇష్యూస్ అసలు ఏంటో కూడా తెలియదు నాకు. థియేటర్ అంటున్నారు, మరి ఏ ఇష్యూస్ ఐ డోంట్ నో పెద్దగా. అరుణ్ గారు ఈ మధ్య కాదు, దాసరి గారి అంత్యక్రియలకి దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మీరు మాట్లాడారంట, అరుణ్ ఇఫ్ యూ వాంట్ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోండి, లేకపోతే వీ విల్ గివ్ యూ అ నైస్ పోస్ట్, రాజ్యసభ కూడా ఇస్తాను రండి అని అడిగారు. అట్లా రూమర్ అండి అసలు, మీరు రాజ్యసభ ఏంటి జోక్ చేస్తారా? రాజ్యసభ ఏంటండి అసలు? ఇకేం ఈ హ్యాడ్ లంచ్, సెడ్ డోంట్ వరీ, ఈజ్ అ గ్రేట్ లీడర్, చాలా గొప్ప లీడర్ కోల్పోయాం మేము కాంగ్రెస్. మేడం గారు విషెస్ కన్వే చేయమన్నారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పమన్నారు అన్నారు తప్ప మిగతా ఏది సంభాషణ జరగలేదు. ఇది ఈ వాజ్ లైక్ ఎనీథింగ్ మేము ఉన్నాము, డోంట్ వరీ, ఆ మాట అంతే. అది నా దగ్గర నుంచి న్యూస్ ఇంకొక బయటకు వెళ్ళేసరికి రాజ్యసభ దాకా వెళ్ళేది, రూమర్ తప్ప వెళ్ళలేదు. ఎందుకు ఇస్తారు లేండి మనకి రాజ్యసభ? కానీ రాజ్యసభ కాకపోయినా ఏదో ఒకటి అంటే కాంగ్రెస్ కాదండి అసలు. బికాస్ నాన్నగారి మీద ఉన్న గౌరవం, రెస్పెక్ట్, ఆయన మీద ఉన్న కైండ్ ఆఫ్ గ్రేట్ మ్యాన్, ఇస్ ఎ లెజెండ్. అంటే అంతేనండి, దాసనాథ్ గారు అబ్బాయిగా పుట్టినంత మాత్రాన ఇవ్వరండి. మనం వీ షుడ్ ఆల్సో గెట్ అవర్ ఓన్ రికగ్నిషన్. అప్పుడు ఆయన పేరు ఎలాగో ఉంటుంది, ఫస్ట్ లెట్ మీ గెట్ సమ్ రికగ్నిషన్, తర్వాత ఐ షుడ్, తర్వాత అసలు ఆలోచన ఉంటే తర్వాత, కానీ ముందు
మన ఏదో రికగ్నిషన్ తెచ్చుకున్న తర్వాత మాట్లాడాలి, కానీ ఏదో ఆయన అబ్బాయిగా పుట్టేసాము మనకి వచ్చేయాలని కోరుకుంటాం తప్పు. బట్ అరుణ్ గారు, జనరల్గా మీరు చేసిన 7 సినిమాలు ఏవైతే ఉన్నాయో నిజంగా అంటే విచ్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ అంటే సినిమా ఆడకపోయి ఉండొచ్చు, బట్ ఫలానా క్యారెక్టర్ని నిజంగా బాగా చేశాను అంటే ఐ రియలీ డిడ్ ఇట్ వెల్, సినిమా ఆడకపోయినా నేను బాగా చేశాను అన్న ఆ సినిమా ఏమన్నా? నేనేంటి చిన్నప్పుడు సుమారుగా ఆడిందండి, బాగానే ఆడింది, యావరేజ్ అది. దాంట్లో ఫైట్స్ బాగా చేశాను. ఐ ఫెల్ట్ లైక్ ఈ జానర్లో కొద్దిగా బెటర్ నువ్వు అని నాకు అనిపించింది. ఓకే, అందుకే నేను ట్రై చేయబోయేది కూడా నెగిటివ్ అంటే దాంట్లో యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ యాక్షన్. సో మేబీ యాక్షన్లో మేబీ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ విల్ బీ క్వైట్ కంఫర్టబుల్ డూయింగ్ దట్ యాక్షన్ సీక్వెన్సెస్ అని ఒక చిన్న, అందుకే మై ఫస్ట్ ప్రయారిటీస్ నెగిటివ్ రోల్, నెగిటివ్ షేడ్ ఉన్న ఎనీథింగ్ లైక్ ఎనీ గుడ్ ఫిలిం, బిగ్ ఆర్ స్మాల్, మంచి ఏదైనా వస్తే డెఫినెట్ ఐ థింక్ ఐ విల్ గెట్ ఇట్. చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ మేబీ ఐఎమ్ హోప్ఫుల్ 100% వస్తుంది, 1-2 వస్తాయి. చూద్దామని బాగా కొట్టేద్దామని మాట కాదు, కానీ బాగా నమ్మకంగా ఉన్నా, అంటే కొట్టేద్దామంటే బాగా నమ్మకంగా ఉన్నా తప్పకుండా వస్తుంది, ఒక చిన్న నమ్మకం. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఎవరన్నా కలిసారండి, ఎవరన్నా దర్శకుల్ని? నేను ఎవరిని కలవలేదండి, వెళ్తా కలుస్తాను, డెఫినెట్గా కలుస్తాను. మేబీ ఇప్పుడు ఒక 2 months తర్వాత కలుస్తానండి. వాళ్ళు ఇవ్వకపోయిన పట్ల ఐ డెఫినెట్లీ గో అండ్ మీట్ దెమ్ అండ్ టెల్ దెమ్ దట్ ఏదైనా ఉంటే సూటబుల్ ఫర్ మీ, ప్లీజ్ కన్సిడర్ మీ. కృష్ణవంశీ గారు ఇవ్వచ్చు, ఐ మీట్ హిమ్ అండి. ఐ కాంట్ గో ఫోర్స్ హిమ్, ఐ డెఫినెట్లీ మీట్ హిమ్, ఐ డెఫినెట్లీ మీట్ హిమ్. అంటే మనకి క్యారెక్టర్ ఉండాలి కదా ఆయనకి, అంటే మనకి ఏదో ఉంటే డెఫినెట్లీ. ఇప్పుడే కదా చెప్పాము మనం, ఇప్పుడు దాకా నేను చెప్పలేదు ఎవరికి సీరియస్గా, ఇప్పుడే కదా ఐఎమ్ ఓపెన్డ్ అప్. మేబీ ఇప్పుడు ఎక్కడో ఒకసారి దే ఫీల్ ఐఎమ్ రైట్, ఇప్పుడు ఎవ్రీబడి నోస్ మీ, అందరూ డైరెక్ట్గా వచ్చి అదే ఇది ఉంది విల్ డూ అంటే విల్ సీ థింగ్స్ మే ఫాల్ ఇన్ ప్లేస్. ఐఎమ్ హోప్ఫుల్. ఇప్పుడు హౌ ఇస్ ద ఫ్యామిలీ అండి నౌ? అంటే జనరల్గా రికూప్ అయ్యారా ఈ 1 month? కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు అయిపోయానంటే కరెక్ట్ కాదు, కానీ డీప్ బిహైండ్ కొద్దిగా పడుతుంది. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదండి, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. సో విల్ సీ డెఫినెట్లీ. ఆ వ్యాక్యూమ్ అయితే ఇట్స్ యూనో, అదైతే ఇంకా ఈ జన్మకి అది ఎప్పుడైతే దట్ బి ఆల్వేస్ బి దేర్, వ్యాక్యూమ్ ఉంటుంది. మాకేం లేదండి, ఈ సర్జరీ బాగుంటే ఈ వుడ్ హ్యావ్ బీన్ మోర్, అది కంగారు నాకు, అది బాధ. ఇప్పుడు 5-10 years ఈజీగా ఉండేవారు ఆయన. బట్ వారికి ఎప్పుడు ఉండదు కదండి అంతర్లీనంగా వెయిట్ తగ్గాలి, వెయిట్ కొద్దిగా తగ్గాలి, ఇంకొకసారి అది ఉందండి, ఇంకొక సినిమా చేద్దామని, ఈడు ఎలాగో చేయట్లేదు నేనైనా చేస్తాను ఈ టైప్లో ఉండేది. మొన్న కూడా ఎర్ర బస్సుని చేసేటప్పుడు తిట్టారు, చూడరా నేను కష్టపడుతున్నాను నువ్వు ఏమో చేయనంటున్నావు అని. ఆయన డెఫినెట్గా సినిమా చేద్దాం అనుకున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పకుండా మనం కలవాలి అని ఫాదర్ గారు ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ హీరో నంబర్ 1 హీరో స్టేటస్లో ఉన్నారు. దాసరి గారు కాంబినేషన్ అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బయట, ఏంటి ఇన్ ప్రొడక్షన్ ఆయన హీరోగా అంటే వి జస్ట్ కాంట్ స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ కదండి, ఇట్ విల్ టేక్ టైం. అండ్ ఆయన ప్రయర్ కమిట్మెంట్స్ ఏమన్నా తెలియదు. హీ డెఫినెట్లీ సెట్ చేస్తాను అన్నారు. ఈ స్క్రిప్ట్ వర్క్ నడుస్తూ ఉంది. వి 0-8 in 2 directors, పేర్లు వద్దుగానండి, 2-3 డైరెక్టర్స్ 0 చేసాం. స్క్రిప్ట్ అనుకున్నాం, ఆయనకు చెప్తే అంతా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన కానివ్వండి అంత అయిన తర్వాత తప్పకుండా టైం అనేది, ఇప్పుడు స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు ఫిలిం కదండి. అంటే ఆయనకి స్క్రిప్ట్ జరుగుతుంది, ఈ లోపల అన్ఫార్చునేట్లీ దిస్ హ్యాపెండ్. బట్ ఏంటంటే మరి ఆ ప్రాజెక్ట్ సంగతి ఏంటి మరి? విల్ ఇట్ గో? అంటే ఇప్పుడు అంత దూరం ఆలోచించే టైం లేదు. అంటే ఫాదర్ గారు ఇప్పుడు ఆలోచించకపోయినా అట్లీస్ట్ అంటే మీరు అన్నట్టు స్క్రిప్ట్ రెడీ ఉంది, అవుతుందండి. స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్స్ కాదండి, ఇప్పుడు ఆయన ఫాదర్ లేరు అంటే ఆయన ఫాదర్ ఉండే రిలేషన్ అందరికి తెలుసు. దేవర్ లైక్ వెరీ కోఆర్డియల్. నాకు కళ్యాణ్ గారితో అంత పరిచయం లేదండి, నాకు కలిశాను ఒకసారి ఆయన్ని, లైక్ చాలా బాగా మాట్లాడాడు. అంత పర్సనల్గా ఐ డోంట్ నో హిమ్. మనం ఇప్పుడు అంత ఆలోచన రాలేదండి, ఇంకా కళ్యాణ్ గారి సినిమా అనేది ఆలోచన లేదు. ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ ఒక 2 months సెటిల్ అయిన తర్వాత ఒక్క ఫిలిం చేద్దామని. కళ్యాణ్ గారి ఫిలిం ఇస్ టూ బిగ్ అండి, అంటే అది కరెక్ట్ కాదేమో ఈ టైంలో మనం డిస్కస్ చేయటం కూడా. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం వేరు, ఆయన లేనప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ ఈ 18 ఏళ్ల క్రితం అంటే ఒక 2001-2లో స్టార్ట్ అయిన మీ కెరియర్, ఆ టైంలో ఉన్న సినిమా ఇండస్ట్రీ వేరు, పరిశ్రమ వేరు, అప్పటి యాక్టర్లు వేరు, టెక్నీషియన్స్ వేరు. ఇప్పుడు అంతా మారిపోయింది. 9 ఏళ్ళు ఏంటి, 5 ఏళ్లలోనే చాలా మారిపోయింది, ఎన్నో మార్పులు వచ్చాయి. సో ప్రెసెంట్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్, టెక్నీషియన్స్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద ఇండస్ట్రీ నౌ అండి?
అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ టూ ఫాస్ట్ కదండి, దే నో ఎవ్రీథింగ్, లైక్ దే టూ గుడ్ అండి. డైరెక్టర్స్ 24 years ఉంటున్నారు పిల్లలు, కిడ్స్ అంటే 24 years అంటే కిడ్స్ కాదు కానీ సో యంగ్, 24 yearsకి ఈజ్ ఏబుల్ టు డైరెక్ట్ మూవీ. ఈజ్ పక్కా క్లారిటీతో ఉన్నారు, అద్భుతమైన కథలు వస్తాయి, మీరే చూస్తున్నారు కదా. చిన్న చిన్న సినిమాలు మంచి మంచి విజయాలు వస్తున్నాయి, చిన్న చిన్న సినిమాలు, పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. అద్భుతంగా ఉంది ఇండస్ట్రీ నిజంగా, ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు క్రియేటివిటీగా అద్భుతంగా ఉంది కదండి. మీకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే ద వన్స్ విచ్ యు వాచ్ రీసెంట్లీ, ఒక 5-6 నెలలుగా? బాహుబలి ఇంకా చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలుసు. లవ్ సో మెనీ మూవీస్ అండి. ఒకటే చిన్న ఐ లైక్ దిస్ పెళ్లి చూపులు అనే మూవీ, వెరీ గుడ్. చాలా ఉన్నాయండి, పేర్లు చాలా ఉన్నాయి, 10-15 వస్తాయి. అన్నీ పెద్ద చిన్న అన్నీ బాగున్నాయి. జాయిన్ నుంచి కొద్దిగా సినిమాలు కుదరలేదండి, ఫాదర్కి కొద్దిగా ఆయన జాయిన్ అయిన కాడి నుంచి చూడలేకపోయాను. బట్ ఇప్పుడు వారు ఎప్పుడైనా స్క్రిప్ట్ వర్క్స్లో ఉన్నప్పుడు, ఏదైనా కాన్సెప్ట్స్ ఆలోచిస్తున్నప్పుడు మీరు అప్పుడప్పుడు ఆయనతో ఉండేవారండి? వర్ యూ ఇన్ ద డిస్కషన్? నో అండి, ఆయన మొత్తం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఎర్రబస్ మూవీ తమిళ్ రీమేక్, లైక్ సినిమా చూసి ఇది చేద్దాం అనుకుంటాను, బాగుందంటే సెట్ బాగుంది. అలా ఫైనల్ డెసిషన్ పిలిచి అడిగేవారు. అంటే అంత డ్రాఫ్ట్ అంతా అయిపోయింది, ఫైనల్ డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత యూస్ టు కామెంట్ చెప్పేవారు ఇది బాగుందా లేదా అని. ఐ లైక్ ద స్క్రిప్ట్, సినిమా ఐ లైక్ ద స్క్రిప్ట్ బాగుంటుందండి అంటే ఏం చేశారు. బట్ వారి సినిమాలకి వేటికైనా మీరు ప్రొడక్షన్లో ఎప్పుడైనా వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ అండి? నాట్ యాక్టివ్లీ, బట్ రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. వీ నో ఎవ్రీథింగ్, మాదే సొంత సినిమా అదే. అంటే దాదాపు ఈ స్టాప్ డూయింగ్ అవుట్ సైడ్ మూవీస్, అన్నీ మా సొంత సినిమాలే. అంటే యూస్ టు గో, మాకు అన్నీ తెలుసు. డే టు డే బేసిస్ ఐ డోంట్ నీడ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. డే టు డే బేసిస్, బట్ మాకు అన్నీ తెలుసు అనమాట. ఇలాగా వాట్స్ హ్యాపెనింగ్ అన్నీ తెలుసు. షూటింగ్ రెగ్యులర్గా వెళ్ళొచ్చేది. అంటే మనం వెళ్తే ఆయన ఎర్రబస్లో లాస్ట్ ఫిలిం, ఓకే, అది అంటే రెగ్యులర్గా వెళ్ళొచ్చేది. బట్ ఆయన చూసి ఎప్పుడైనా డైరెక్షన్లోకి వెళ్ళాలి లేకపోతే ప్రొడక్షన్లోకి వెళ్ళాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ప్రొడక్షన్ మైండ్ ఉంది, డైరెక్షన్ లేదండి అసలు. అదే ఎస్పెషలీ ఆయన అబ్బాయి కింద అసలు ఇంపాసిబుల్ అండి డైరెక్టర్, అసలు లేదు, అసలు థాటే లేదు డైరెక్టర్. పెద్ద గీతం ఉందో మిమ్మల్ని అలాగని కాదు, టోటల్గా కాదు అసలు. డైరెక్షన్ అకార్డింగ్ టు మీ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్. ఓకే, అన్నీ ఆయన చూసుకోవాలి బాబు. డైరెక్టర్ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్ అండి బాబు. అంటే డైరెక్షన్ అంటే మిగతా అదే హీరోస్ యాక్టింగ్ కాకుండా మామూలుగా చూసుకుంటే డైరెక్షన్లో కొద్దిగా స్ట్రెస్ బాగా అవుతారండి. బాగా నాకు తెలుసు కదండి, మొత్తం ఆయన మీద ఉంటుంది, ఒక డైరెక్టర్ మీద ఉంటుంది. స్ట్రెస్ బాగా ఉంటుంది, మొత్తం చూసుకోవాలి, బాగా స్ట్రెస్ ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్ అనమాట డైరెక్షన్. అది చాలా ప్రతిభ కావాలి, చాలా కావాలి అసలు ఒక డైరెక్టర్ అవ్వాలంటే. చాలా మనకు అసలు డైరెక్షన్ అనేది థాటే లేదు, ఆలోచన లేదు. ఓకే, ప్రొడక్షన్ అయితే కొంచెం కొద్దిగా మనకు బ్యాండ్ ఒకటి చేయాలని, ఒక ఫిల్మ్ చేస్తాను, 100% చేస్తాను. తారక ఫిల్మ్స్ అన్ని ఫాదర్ బ్యానర్ ఉంది, దాని మీద ఒక్క సినిమా చేయాలని. వారి సినిమాల్లో మీకు ఫేవరెట్ మూవీస్ ఏంటండి? మీకు బాగా ఇష్టమైన సినిమా? చాలా సినిమాలు ఉన్నాయి కదండి, బొబ్బిలిపల్లి, సర్దార్ పాపరాయుడు, తాండ్ర పాపరాయుడు, తాత మనోడు, తర్వాత అమ్మ రాజీనామా, ప్రేమాభిషేకం, నాగేశ్వర గారి బిగ్గెస్ట్ హిట్స్, మేఘ సందేశం, శ్రీవారి ముచ్చట్లు, ఆయన పర్సనల్గా ఎమ్మెల్యే ఏడుకోండలు మంచి హీ యాక్టెడ్, అది ఒకటి సూపర్ హిట్. చిన్న సినిమా నీడా, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, అద్రిబాబు సూపర్ మూవీ, అది స్వయంవరం, అయితే చాలా ఉన్నాయి. ఒక విషయం చెప్పండి, దాసరి గారు ఎంత మీడియా ఫ్రెండ్లీ పర్సన్ అంటే, మీడియా వాళ్ళతో మాట్లాడతారు, క్రిటిక్స్తో ఫ్రెండ్లీగా ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఈవెన్ ద లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పీపుల్తో, అలాగే ట్రేడ్ యూనియన్స్, ఇలాంటి 24 క్రాఫ్ట్. మీలో అసలు ఆ క్వాలిటీ ఏదన్నా ఒక్కటన్నా వచ్చిందండి వాటిలో? అంటే వాట్ క్వాలిటీ డిడ్ యూ ఇంబైబ్ ఫ్రమ్ దాసర్ గారు? ఏదన్నా 1-2 ఉన్నాయి అంటే ఏ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు? ఏది లేదండి, ఐఎమ్ సారీ టు సే, దట్ ఈస్ ద ట్రూత్. నిజం ఏమీ లేదు. మేమల్లా ఇట్స్ లైక్ మీరు అన్నాను కదా, అంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, మనకేంటి అని కాదు, ఎందుకో లైక్ ఆయన అంత క్యాలిబర్ లేకుండే మా దగ్గర. అంటే ఆయన అందరూ దిల్ బి నో, ఆయన రాలేదు, క్యాలిబర్ రాలేదు మాలో. నాకు ఎందుకో ఇంకా వెళ్ళాలి లోపలికి, అంత డైనమిక్గా వెళ్ళలేదు. కాంప్లెక్స్ కాదండి, యాక్చువల్లీ మై నేచర్, లైక్ ఐఎమ్ వెరీ ఈజీ గోయింగ్ టైప్గా. అంటే మా నేచర్ అది అనమాట. నా చిన్నప్పుడు నా నేచర్ లైక్ వెరీ ఈజీ గోయింగ్, కూల్ అనమాట. అసలు పెద్దగా అసలు స్కూల్లో కానీ ఇక్కడ కానీ లైక్ వెరీ ఆల్వేస్ లెట్స్ రేపు కదా ఆ టైప్లో, రేపు మార్నింగ్ కదా, రేపు మార్నింగ్ ఆలోచిద్దాం మెంటాలిటీ నాది.
సీరియస్ అయింది ఎప్పటి నుంచి? సీరియస్ 2000 సీరియస్ అవ్వలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం సీరియస్. ఇప్పుడే ఫస్ట్ ఆయన పోయిన తర్వాత సీరియస్నెస్ అంటే ఏంటో తెలిసింది. అప్పటిదాకా తెలియదు నిజంగా. సో ఎందుకు వచ్చింది ఆ సీరియస్నెస్? చెప్తున్నాం కదా, ప్రతి ఇంటర్వ్యూలో పోయిన తర్వాత ఎవ్రీ ఇంటర్వ్యూ అదొక్కటే నా రీజన్. అదొకటి రీజన్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్ అండి. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అని నేను నమ్మేవాడిని. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ టైం, డెస్టినీని నమ్ముతాను నేను. సో ఇది అవ్వలేదంటే ఇది చెడు కాదు, ఇంకా మంచి ముందనే టైపు ఆలోచించేవాడిని. సో ఇప్పుడు నువ్వేం చేసావు, ఆయన అంత పెద్ద పేరుని నిలబెట్టలేవు అన్నారు. ఓకే, ఒప్పుకుంటున్నాను, నిలబెట్టలేదని నేను. కనీసం కాపాడతాకు ఒక్క ట్రై చేస్తుంది తప్పేం లేదు కదా అని నా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు దాసరి నారాయణరావు గారు సాధించినంత ఎవరు నేను సాధించలేనండి. ఎవరు చేయలేరేమో. ఎవరు అంటే నేను పర్సనల్గా నేను చేయలేను శిఖరం టచ్ చేయలేను నేను. బట్ వెరీ ప్రౌడ్, ఆయన అబ్బాయిగా అద్భుతంగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఐ హ్యావ్ మై ఓన్ రెస్పెక్ట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను 10 years ఇన్ ఫిల్మ్స్ చేసి, నేను లాస్ట్ 2008 10 years అయింది. ఇవాళకి అదే రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా అది కరెక్టే కదండి, ఎవరికి వస్తుంది అదృష్టం? ఒక్క సినిమా చేయలేదు నువ్వు, ఎక్కడికి వెళ్ళినా నీకు అద్భుతంగా రాసిన అబ్బాయి కింద రెస్పెక్ట్ ఉంది నీకు. ఒక పబ్లిక్లో రెస్పెక్ట్ ఉందండి, పబ్లిక్లో ఉంది, డెఫినెట్గా మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ అబ్బాయి అయ్యో చేయలేకపోయాడు, ఏ రీజన్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ రెస్పెక్ట్ అయితే ఉంది. సో అంతకంటే ఇంకేం కావాలి మనకి? అంతే కదండి, ఎవరికి వస్తుంది, ఎంతమందికి వస్తుంది అదృష్టం? వచ్చింది. సరే, ఇప్పుడు అంత చేసినప్పుడు అట్లీస్ట్ ట్రై టు గివ్ బ్యాక్ 1% ట్రై చేస్తాను, తప్పే ఉందని ఎడిషన్. సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి అరుణ్ గారు? ఇప్పుడు వస్తున్న ఐఎమ్ నాట్ యాక్టివ్ అండి. అంటే ఫేస్బుక్లో ఉంది ఫేస్బుక్ ఒక అకౌంట్ ఉంది కానీ ఇట్స్ ఓకే, లిబరల్లీ ఓకే, కానీ ఐఎమ్ నాట్ దట్ మచ్ యాక్టివ్. అంటే సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఒకరి పర్సనల్ లైఫ్ గురించి, ఎందుకంటే జనరల్గా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటారు. సో ఫలానా వ్యక్తి పర్సనల్ లైఫ్ ఇలా ఉంది, లేకపోతే వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి, గొడవలు. చూసాయండి, మా ఫ్యామిలీ గురించి కూడా భయంకరంగా వచ్చింది. జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండి అంతే. ఇవాళ నేను ఎందుకంటే ఇవాళ మాది వచ్చింది, రేపు ఇంకొకళ్ళు వస్తుంది, మాది మర్చిపోతారు. సో వీ డోంట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, అంతే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. నిజమేనండి, ఇప్పుడు మా కేసు వచ్చింది, మాది వచ్చింది కేసు, ఇవాళ అంతా ఉంటుంది, రేపు ఇంకోటి వస్తుంది సెన్సేషన్, ఇది మర్చిపోతారు. సో వీ డోంట్ హ్యావ్ టు డ్వెల్, అంతకంటే ఏం పెద్దగా మనం ఏమి వీ డోంట్ హ్యావ్ టు లూజ్ స్లీప్. బట్ మర్చిపోతారు, బట్ అవి ఉండిపోతున్నాయి అక్కడ. అది అందరికీ తెలుసు. అది నిజమని ఎలా నమ్ముతాం మనం? వాళ్ళకి మాత్రం చదివే వాళ్ళు నమ్ముతారంటారా? ఇప్పుడు మా కేసు ముందు 3 రోజుల క్రితం ఒకటి వచ్చింది, నాకు గుర్తులేదు, మాదంకా జనరల్గా చెప్తానండి. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నిజమో అబద్ధం పట్టించుకోరండి వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఈరోజు ఒక న్యూస్, సో ఆ న్యూస్ వచ్చేసిన ఆ రోజు ఒక 3 days ఉంటుంది, 3 days అయిపోతే ఇంకొక న్యూస్, అది దాని ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మనం అనవసరంగా దాని మీద రియాక్ట్ అయ్యి అనుకోండి, వాళ్ళకి అనవసరంగా మనం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది. నిజంగా జస్ట్ ఇగ్నోర్. బట్ జనరల్గా మీ నేచర్, మీరు వెరీ సెన్సిటివ్, మీరు బాగా అంటే ప్రతి దానికి యూ గెట్ వెరీ పర్సనల్, కొంచెం ఇమోషనల్ అవుతారు. అలాంటి నేచర్తో ఉన్న మీరు ఇలాంటి వార్తలు, ఫ్యామిలీ గురించి పర్సనల్గా అటాక్స్ జరుగుతున్నప్పుడు యాక్చువల్లీ నాకు రియాక్ట్ ఎట్ ఆల్? నేను రియాక్ట్ అవ్వలేదులేండి యాక్చువల్లీ, ఎందుకంటే బికాజ్ బేసిక్లీ ఇది జరుగుతుంది 1 month కూడా అవ్వలేదు, ఈ లోపల వస్తుంది. ఇన్నా చెప్పారు కొంతమంది ఇలాగ వస్తుంది, వై డోంట్ యూ క్లారిఫై అని. ఐ ఫెల్ట్ వై షుడ్ ఐ క్లారిఫై? చేస్తే దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని వస్తుందండి బయటికి. ఇప్పుడు అది కాదు, న్యూస్ రాసేది అతను, నేను క్లారిఫై అది కాదు, అది కరెక్ట్ కాదు అంటే, అదేంటి కరెక్ట్ కాకపోతే ఏది కరెక్ట్ అని అడుగుతాడు, నేను ఏదో ఒకటి చెప్పాలి. చెప్పిన తర్వాత అతని ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఎవరు ట్విట్టర్ కానీ ఏదో ఒకటి. వైటు మనమే ఎందుకు, మన దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాలేదనుకోండి, అతను చెప్పాం కానీ నెక్స్ట్ సెన్సేషన్ న్యూస్కి వెళ్ళిపోతాడు. ఆ మాత్రం పేషెన్స్ ఉంటే చాలని నా ఉద్దేశం. జస్ట్ 2 days పేషెంట్గా ఉండు, ఆటోమేటిక్గా ఇట్ విల్ రేస్. అరుణ్, మీరు చెప్పండి, యాజ్ అన్ యాక్టర్ మీరు ఇప్పుడు యువర్ గేర్డ్ అప్, నేను చేద్దాము, ఐఎమ్ రెడీ ఫర్ దట్ అంటున్నారు. బట్ మీ పర్సనల్గా మీకు అదర్ దెన్ ద ఫైట్స్, యాక్షన్ సీన్స్ కాకుండా వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ యాజ్ అన్ యాక్టర్? అంటే మీరు ఎందులో ఇంకా మీరు వెరీ గుడ్ అని అనుకుంటున్నారు, మీకు మీరు అసెస్మెంట్ వేసుకుంటే? అసెస్మెంట్ యాక్టింగ్ ఐఎమ్ నాట్ అంత పర్ఫెక్ట్ యాక్టరింగ్ కాదండి, బట్ ఐ కెన్ డూ వాట్ ద డైరెక్టర్ సేస్, దట్ ఐ కెన్ కాన్ఫిడెంట్. డైరెక్టర్ ఏం చెప్తాడు, ఐ డెఫినెట్లీ డూ దట్. అంతేగాని నాకు యాక్టింగ్ నో, ఐఎమ్ నాట్ దట్. నేను 3 type of acting ఐ నో, నాకు నిజంగా లేదు. ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ అండి, వాట్ ఎవర్ ఇస్ 5-6 minutes డాన్స్. ఇప్పుడు డాన్స్ అవసరం లేదుగా నాకు, నిజమే, డాన్స్ అవసరం లేదుగా నాకు. ఇప్పుడు నేను నెగిటివ్ చేసినప్పుడు నాకెందుకు డాన్స్? సినిమాలో నెగిటివ్లో కూడా డాన్స్ పెడితే
అప్పుడు చూద్దాంలేండి, అప్పుడేముంది వారం ముందుల బన్నీ అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. ఆయన వీళ్ళని ఎక్కడ డాన్స్ చేస్తాడులేండి, కూర్చుంటాడు. సో డాన్స్. బట్ మీరు ఏదైనా రిగ్రెట్ అయ్యారా ఇప్పటి వరకు? ఫలానా సినిమా మీకు ఆఫర్ వచ్చి మీరు రిజెక్ట్ చేసిన సినిమా రాలేదు? ఏ సినిమా రాలేదు నాకు. వచ్చింది కదా ఇప్పుడు లక్ష్మీ కళ్యాణం వచ్చింది. అదా 2-3 సినిమాలు మీరు రూమర్ అంటున్నారు కానీ బయట వాళ్ళైతే స్పెసిఫిక్గా చెప్తున్నారు మేము అరుణ్ గారిని అడిగాము. లేదు, నో రిగ్రెట్స్. నేను చెప్పాను కదా, డెస్టినీ. నేను అనుకున్నా మనకు వచ్చేది ఎప్పటికీ రాకుండా పోదు. పాత సినిమా డైలాగ్ అయినా మనకు రాంది ఎప్పటికీ రాదు. అది బాగా నమ్ముతాను నేను. అస్సలు నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్ అండి. మనకు రావాల్సితే తప్పకుండా వస్తుంది, రాంది ఎప్పటికీ రాదు. చిన్న నా పర్సనల్ ఫీలింగ్. సో అది నో రిగ్రెట్స్, ఐఎమ్ గుడ్. మీరు ఆ రూమర్ ఇప్పటికీ చెప్తున్నాను, రూమర్ లక్ష్మీ కళ్యాణ్ చెప్పాం కదా, మిగతా 2 మరి ఎలాగొచ్చిందేమో కానీ అది నా దాకైతే రాలేదు. మరి ఎక్కడ మిస్ అయిందో తెలియదు కానీ నా దగ్గర రాలేదు. ఓకే, మీరు యూఆర్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విన్నాను, కరెక్టేనండి? ఫ్రెండ్ అండి, వెరీ క్లోజ్ ఫ్రెండ్ కానీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మా ఆయన కొద్దిగా సీనియర్ మనకి. ఇక్కడ మీరు ఒకే చోట కదండి, కామన్ సర్కిల్. ఓకే ఓకే. శ్రీనివాస్ నాయుడు అని జగన్ గారి ఫ్రెండ్, ఆయన నాకు ఫ్రెండ్. సో అలాగే లింక్డ్ అప్. దెన్ హీ వాస్ నాట్, అప్పుడు హీ వాస్ అప్పుడే దెన్ ఓన్లీ అప్పుడే జగన్ గారు ఈ జాయింట్ పాలిటిక్స్ కానీ అప్పుడే జస్ట్ ఎంటర్డ్. సో వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ అంతే, అంతకుమించి బాగా క్లోజ్ ఫ్రెండ్ అంత కాదు. ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మరి క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్పిన, గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మీరు వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యు అండి? మీరు పార్టీ యానిమలా, సోషలైజింగ్ పర్సనా, లేకపోతే వెరీ ఫ్యామిలీ అంటే ఇంట్లోనే ఉండే? లిటిల్ బిట్ సోషల్ అండి, బట్ ఐఎమ్ నాట్ సోషల్. బట్ ఫిలిమ్స్ అంటే గెట్ టుగెదర్ తక్కువ ఉంటాయండి మాకు. అంటే నాకు చాలా తక్కువ. ఐ డోంట్ గో టు అవార్డ్స్. ఐ డోంట్ గో అంటే బికాస్ మనం ఇఫ్ యాక్టివ్ ఇన్ ఫిలిమ్స్ మన అవార్డ్స్కి వెళ్ళాలి. ఐఎమ్ నాట్ యాక్టివ్ ఇన్ ఫిలిమ్స్, యాక్టింగ్ చేయట్లేదు. సో బేసికలీ మన వెళ్ళినా కూడా వాట్ షుడ్ ఐ డూ దర్? ఇప్పుడు ఫిల్మ్స్ నిజంగా యాక్టివ్గా ఉండాలి, వెళ్ళాలి ఫంక్షన్స్కి, పర్ఫామ్ చేసేవాళ్ళు కానీ మామూలుగా యాక్టివ్గా ఉండాలి. సో ఐ వాజ్ నాట్ యాక్టివ్, బట్ ఫంక్షన్స్కి వెళ్ళేవాడిని కాదు. బట్ ఐ డూ గో. CCL ఉంది కదా, వీళ్ళు సెలబ్రిటీ క్రికెట్ ఆడేవారు, నేను ఊరికి వెళ్ళి కూర్చొని చూసేవాడిని వాళ్ళతో. క్రికెట్ ఆడేవాడిని కానీ ఓకే అండి. ఇప్పుడు కూర్చునేవాడిని. మొన్న అలాగే చిన్న గెట్ టుగెదర్స్ వెళ్తాము, ఫిలిం గెట్ టుగెదర్స్ తక్కువ. బట్ బయట మామూలుగా సోషల్ ఫ్రెండ్స్ తోటి సోషల్లీ వన్స్ ఇన్ మంత్ అన్నమాట రెగ్యులర్గా. ఈ మధ్య నాన్నగారికి అల్లు రామలింగ గారి అవార్డు వచ్చింది. అవునండి, యాక్చువల్లీ లాస్ట్ అవార్డు లేదు. యాక్చువల్లీ మా లాస్ట్ మంత్ 2 months బ్యాక్ అనౌన్స్ చేశారు. గురువు గారు వచ్చేసి చెప్పమన్నారు, నేను ఉన్నాను అప్పుడు. ఇలాగ లేదు, చిరంజీవి గారికి చెప్పండి, అరవింద్ గారికి చెప్పండి, నాకు ఎవరో వచ్చి తీసుకుంటే ఇష్టం లేదు, నేను పర్సనల్గా వచ్చి తీసుకుంటాను చెప్పండి అన్నారు. అలాగే తీసుకున్నారు. అద్భుతం నిజంగానే. ఇది చెప్పమన్నారు స్టేజ్లో, వద్దు నాకు ఇవ్వద్దు, నేను పర్సనల్గా తీసుకుంటానని చెప్పండి చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి అని చెప్తే, ఆయన చెప్తే వాళ్ళు కూడా అది అవును కరెక్టే అనుకుని ఇంటికి వచ్చి బర్త్డే రోజు ఇచ్చి ఆయన పర్సనల్గా తీసుకొని 4 months తర్వాత ఆయన మాట్లాడారు. ఐ థింక్ అది లాస్ట్ టైం కదండి ఆయన మాట్లాడటం, అదే లాస్ట్. ఇంకా మోహన్ బాబు గారు గురుగారు అసోసియేషన్ తెలుసు మీకు, వాళ్ళిద్దరు. ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు అది. మోహన్ బాబు ఆయన అసోసియేషను, ఆయనకి ఉండే బాండింగ్ మీకు తెలుసు. సో నేను దాని గురించి చెప్పక్కర్లేదు. మురళీమోహన్ గారు ఒకళ్ళు, ఆయన కూడా బాగా విపరీతమైన ఇష్టం ఫాదర్ అంటే మురళీమోహన్ గారికి. పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఆ రోజు ఊర్లో లేరో వాళ్ళు రాలేకపోయారు, కానీ చాలా మంది ఊర్లో ఉండి కూడా రాలేదు దాసరి గారి అంత్యక్రియలకు. అన్ని లేదండి, అందరూ వచ్చారు. రూమర్స్ ఏం లేదండి, అందరూ వచ్చారు. మీరు అన్నట్టు చాలా మంది ఊర్లో లేరు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ, చిరంజీవి గారు కానివ్వండి, మురళీమోహన్ గారు కానివ్వండి, అందరూ ఊర్లో లేకుండే ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. నాకు తెలిసి ఎవరో నాకు తెలిసి ఇది మీ అంటున్నాను కదండి, జస్ట్ ఒక గ్యాప్ తెస్తాక తప్ప ఎందుకు పనికిరావండి ఈ రూమర్స్. జస్ట్ ఒక గ్యాప్ చేస్తాయి, కాలు రాలేదు వీళ్ళు రాలేదు, కానీ అందరూ వచ్చారు. అప్పుడు 11th Day ceremony కూడా అందరూ వచ్చారు. ఊర్లో లేనప్పుడు వి కాంట్ సే ఎనీథింగ్. హౌ కెన్ నవ్వులు లేనివ్వండి కదా ఇప్పుడు అంతే కదండి. సో అదేం లేదు, అందరూ ఇండస్ట్రీ అందరూ కదిలి వచ్చిందండి. ఇప్పుడు దాసరి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పోస్ట్మస్ అంటే ఆఫ్టర్ డెత్ సైమా వాళ్ళు ఇస్తున్నారని విన్నాను. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏం లేదండి, ఒక ఏబీ వేస్తున్నారు ఆయన మీద. ఒక ఏబీ వేస్తున్నారు ఆయన మీద. ఆల్రెడీ లైఫ్ టైం ఇచ్చేసినట్టున్నారండి ఆయనకి. అన్ని అవార్డ్స్ అయిపోయినాయి. అన్ని అవార్డ్స్ అయిపోయినాయి. బట్ సైమాలో ఆయనకి గౌరవార్థం ఆయన కోసం ఏదో దే ఆర్ అరేంజింగ్ సమ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారండి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు వెళ్తున్నానండి, ఎల్లుండి 30th of this month. సో ఫైనల్గా అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఒక్క విషయం చెప్పండి,
దాసరి గారి పేరు మాత్రం నేను పోగొట్టను. దాసరి గారి కనీసం ఆ స్థాయికి వెళ్ళకపోయినా ఆయన ఆ పైనుంచి అన్న ఆనందపడి నా కొడుకు ఇలా అని ఒక సంతోషపడే విధంగా నేను ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ నౌ? అంటే మీరు అప్రోచ్ అయిపోతున్నారా డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, లేకపోతే ఈ జస్ట్ వెయిటింగ్ ఫర్ దేర్ కాలా ఏంటి? నేను అప్రోచ్ అవుతానండి. అంటే తప్పేముందండి, అప్రోచ్ అవుతాను. వాళ్ళు అనిపిస్తే ఇఫ్ ఐమ్ ఫిట్ దే విల్ గివ్. అలాగే ఐఎమ్ నాట్ మనం ఫోర్స్ చేయం కదండి, నాకు ఇవ్వాల్సింది మీరనే లేదు కదా, దట్స్ రూల్డ్ అవుట్. నేనేమంటానంటే వాట్ ఎవర్ హ్యాపెన్ హెస్ హ్యాపెన్. మై నాట్ ట్రై చేయటం తప్పేంటి అంటానండి నేను. ట్రై చేయటం తప్పేంటి, ట్రై చేస్తాను, అడుగుతాను పర్సనల్గా. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ఫిట్ పిలవండి, తప్పకుండా ఎనీ టైం ఆయన వచ్చి చేస్తాను. ఐ వోంట్ డిసప్పాయింట్ యూ అని మాత్రం చెప్తాను. ఆ తర్వాత ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. చూద్దాం, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ iDream for reaching 1 million subscribers. Congratulations to iDream. Congrats iDream. For more updates, watch and subscribe to iDream Media. 1 million subscribers. Subscribe. iDream. For more updates, watch and subscribe iDream Media. So watch us on iDream. Only on iDream channel. 1 million సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా కంగ్రాట్స్.